పేతురు రాసిన రెండవ పత్రిక, రెండవ అధ్యాయము, మొదటి 3 వచనాలని నేను చదువుతాను. మరియు అబద్ధ ప్రవక్తలు ప్రజలలో ఉండిరి. అటువలనే మీలోనూ అబద్ధ బోధకులు ఉందురు. వీరు తమ్మును కొనిన ప్రభువును కూడా విసర్జించుచు, తమకు తామే శీఘ్రముగా నాశనము కలుగజేసుకొనుచు, నాశనకరమగు భిన్నాభిప్రాయములు రహస్యముగా బోధించుదురు. మరియు అనేకులు వారి పోకిరి చేష్టలను అనుసరించి నడుతురు. వీరిని బట్టి సత్య మార్గము దూషింపబడును. వారు అధిక లోబులై కల్పనా వాక్యములు చెప్పుచు మీ వలన లాభము సంపాదించుకొందురు. వారికి పూర్వము నుండి విధింపబడిన తీర్పు ఆలస్యము చేదు. వారి నాశనము కునికి నిద్రపోదు. అలాగే యోధా రాసిన పత్రిక 4 వచనాన్ని కూడా నేను చదువుతాను. యోధా రాసిన పత్రిక 4 వచనం. ఏలయనగా కొందరు రహస్యముగా చొరబడి ఉన్నారు. వారు భక్తిహీనులై మన దేవుని కృపను కామాతురత్వమునకు దుర్వినియోగపరచుచు, మన అద్వితీయ నాథుడును ప్రభువైన యేసుక్రీస్తును విసర్జించుచున్నారు. ఈ తీర్పు పొందుటకు వారు పూర్వమందే సూచింపబడిన వారు. చూడండి, ఈ 2 వచనాలకి ఇక్కడ నేను చదివిన దానికి, అక్కడ నేను చదివిన దానికి చాలా విషయాలు ప్యారలల్‌గా ఉన్నాయన్నమాట. ఏం ప్యారలల్‌గా ఉన్నాయి? రహస్యంగా చొరబడతారంట. ఇక్కడ గూడా రహస్యముగా బోధిస్తారంట. రహస్యము అనేటువంటిది మనకి కనిపిస్తా ఉంది. వాళ్ళు భక్తిహీనులు అవుతారంట. ఇక్కడ పోకిరి చేష్టలు చేస్తారనేటువంటిది. ఆ పోకిరి చేష్టల్లో కామాతురత్వము అనేటువంటిది ఒక పోకిరి చేష్ట. ఆ పోకిరి చేష్టలు చేస్తారు అని ఇక్కడ చెప్తున్నాడు, అక్కడ చెప్తున్నాడు. అంతేకాదు వాళ్ళంట అద్వితీయ నాథుడిని విసర్జిస్తారంట. అద్వితీయ నాథుడిని, ప్రభువుని విసర్జించుదురు అనే మాట అక్కడ మనం చూద్దాము. ఇక్కడ గూడా వీరు తమ్మును కొనిన ప్రభువును కూడా విసర్జిస్తారు. ప్రభువు అనే మాట వెనకాల ఉన్న మాట నిజంగానే నాథుడు, నాథుడు. డెస్పాట్ అంటాం మనము ఇంగ్లీష్‌లో నాథుడు. ఆ నాథుడిని గూడా విసర్జిస్తారంట. సో, ఇక్కడ విసర్జిస్తున్నారు, అక్కడ విసర్జిస్తున్నారు. అంతేకాదు అక్కడ వాళ్ళు తీర్పు పొందుటకు వారు పూర్వమందే సూచించబడి ఉన్నారు. వాళ్ళకి గూడా మరి తీర్పు ఉంటది. వాళ్ళు నాశనానికి వెళ్ళిపోతున్నారని ఇక్కడ పేతురు గూడా చెప్తున్నాడు. నేనిందాక బిగినింగ్‌లో చెప్పాను. ఏం చెప్పానంటే, పేతురు రాసిన రెండో పత్రికకి, యోధా పత్రికకి చాలా డైరెక్ట్ కనెక్షన్ ఉంది. ఆ కనెక్షన్ వల్ల నేను ఇది చెప్పగానే అది చెప్తానని చెప్పాను. ప్రాబబ్లీ మీకు ఈ కనెక్షన్స్ ఏంటో అర్థం అవ్వటం గూడా మొదలవుతుంది. ఎందుకంటే, ఈ పత్రిక, ఆ పత్రిక చాలా ఒకే రకంగా ప్యారలల్‌గా ఎళ్తున్నట్టుగా మనకనిపిస్తా ఉంటాయి. కాబట్టి ఇది చదివినప్పుడు నేను అది గూడా చదవటానికి ప్రయత్నము చేస్తాను. 3 వచనాలే గదా! ఈ 3 వచనాలు ఏముంది పాస్టర్ గారు, మీరు మాకు పుస్తకాలే చెప్తున్నారు. ఈ 3 వచనాలు చదవగానే నాకు అలా అర్థమైపోయింది. ఏముందో విషయం దీంట్లో. అసలు మీరు వర్ణించాల్సిన అవసరమే లేదు. ఈ 3 వచనాలు అంత స్పష్టంగా ఉన్నాయి మాకు. అంత క్లియర్‌గున్నాయి. అబద్ధ బోధకులను ఎలా పట్టుకోవాలో, ఎలా గుర్తించాలో, వాళ్ళ గురించి నేనేం తెలుసుకోవాలో, ఆ విషయాలున్నాయి ఈ 3 వచనాల్లో. వాళ్ళెలా ఉంటారు? వాళ్ళ జీవితం ఎలా ఉంటది? వాళ్ళ ఆలోచన విధానం ఎలా ఉంటది? వాళ్ళ గమ్యం ఎలా ఉంటది? అంటే అబద్ధ బోధకుని యొక్క జీవితం అంతా ఉంది ఈ మొదటి 3 వచనాల్లో. అంతే కదా! దానిని నేను చదివి అర్థం చేసుకోగలను. నాకు చదివితే అర్థమైపోతది అనేటువంటిది అనుకోటానికి అవకాశం ఉంది. సో, మీరు చదివారు కదా! 3 వచనాలు చాలా చక్కగా వర్ణించాడు. వాళ్ళు అబద్ధ బోధకులను, అబద్ధ బోధకుల ఆలోచన విధానం ఎలా ఉంటది? అబద్ధ బోధకుల గమ్యం ఎటుంటది? అబద్ధ బోధకుల యొక్క జీవితం ఎలా ఉంటది? మొత్తము ఈ 3 వచనాల్లో ఉందండి. నిజానికి రెండో అధ్యాయం మొత్తం గూడా మనం అబద్ధ బోధకుల గురించే వినబోతున్నాం. మూడో అధ్యాయంలో గూడా కొంత మనం అబద్ధ బోధకుల గురించి వినబోతున్నాం. సో, మనము ఒక 4, 5 వారాలైతే ఈ అబద్ధ బోధకులతో పోరాడబోతున్నాం. పోరాటం గాదు, వాళ్ళ గురించి మొత్తం తెలుసుకోబోతున్నాం. స్టడీ చేయబోతున్నాం. మామూలు స్టడీ గాదిది. చాలా డీటెయిల్డ్‌గా
అబద్ధ బోధకుల గురించినటువంటి స్టడీ చేయబోతున్నాం. ఏది కలుషితమైందో, ఏది పవిత్రమైన దేవుని వాక్యాన్ని పాడు చేస్తుందో, ఏది నిత్యత్వానికి ఎళ్ళకుండా మనల్ని డిస్టర్బ్ చేస్తుందో, అలాంటి బోధకులను కనుక్కోవటము ఎలా? కనుక్కొని వాళ్ళ నుంచి మనం తప్పించుకొని, నిజమైన దేవుని సేవకుల దగ్గర ఎలా ఉండాలో ఈ వాక్యం అంతా గూడా వివరిస్తా ఉంది. చూడండి, చాలామందికి ఇప్పుడు సంఘాలలో ఉన్నటువంటి వాళ్ళకి నిజమైన బోధకుడిని, అబద్ధమైన బోధకుడిని కనుక్కోవటం గూడా తెలీదు. చెప్పలేరు. అసలు వాళ్ళు ఊహించను గూడా ఊహించలేరు. ఈ వ్యక్తి నిజమైన బోధకుడా? అబద్ధ బోధకుడా? అని వాళ్ళకి ఊహకు కూడా అందదు. కారణం ఏంటంటే, అందరూ గూడా ప్రతి బోధకుడు గూడా వాడుతున్నటువంటిది ఇదిగోండి దేవుని వాక్యాన్నే వాడుతున్నాడు. బైబిల్ పట్టుకొనే వాక్యం చెప్తున్నాడు గానీ, బైబిల్‌ని పక్కన పెట్టి ఆయనేదో వేరే గ్రంథం తీసుకొని చెప్తున్నాడనుకోండి, మీకు ఈజీగా అర్థమవుతది. ఓహ్! ఇతను అబద్ధ బోధకుడని. మీకు అబద్ధ బోధకులను కనుక్కోవటంలో కష్టమేంటంటే, దేవుని వాక్యమే పట్టుకుంటారు. దేవుని వాక్యంలో నుంటే వచనాలు చదువుతారు. దేవుని వాక్యమే చెప్తున్నట్టుంటది. అక్కడంతా గూడా ఒక సంఘంలో ఎలా జరగాలో అంతా జరుగుతున్నట్టుంటది. కానీ మరి ఇంత అబద్ధ బోధ సంఘాల్లో ఉంటదని దేవుడు చెప్తున్నాడు. అబద్ధ బోధకులు ఉంటారని దేవుడు చెప్తున్నాడు. వీరిని కనుక్కోవటం ఎలా? అనేటువంటిది మనము ఈ 3 వచనాల్లో మెయిన్ పాయింట్. మెయిన్ పాయింట్ ఏంటంటే, అబద్ధ బోధకులను యొక్క లక్షణాలు ఏంటి? వాళ్ళ జీవితం ఏంటి? వాళ్ళ ఆలోచన విధానం ఏంటి? అసలు వీళ్ళని ఎలా మనము గ్రహించగలం, పట్టుకోగలము. వాళ్ళని దొరికితే గదా! మనకి వాళ్ళ నుంచి దూరంగా ఉండగలుగుతాం. వాళ్ళు దొరకలేదనుకోండి, మనము ఎక్కడికెళ్తున్నామో తెలీదు, ఎవరి దగ్గర కూర్చుంటున్నామో తెలీదు, ఏ సంఘానికెళ్తున్నామో మనం తెలీదనమాట. అబద్ధ బోధకుల గురించినటువంటి వచనాలు. ఇది చూడండి, ఎందుకు అబద్ధ బోధకుల గురించి పేతురు ఇక్కడ మాట్లాడుతున్నాడో, నేను లాస్ట్ సండే కొంచెం చెప్పాను. ఏం చెప్పానంటే, దేవుని గురించి, దేవుని సంకల్పం గురించి దేవుడు చెప్పాలనుకున్నంతా గూడా తన ప్రవక్తల ద్వారా తన వాక్యములో చెప్పాడు. దాని యందు మీరు దృష్టి ఉంచితే మంచిది అనేటువంటిది పేతురు మొదటి అధ్యాయం 16వ వచనం నుండి ఆఖరి వరకు చెప్పాడు. మొదటి అధ్యాయం 16వ వచనం నుండి ఆఖరి వరకు పేతురు చెప్పిన పాయింట్ ఏంటంటే, నేను ఆయన యొక్క మహిమను చూశాను ఆ పర్వతం మీద. ఆయన రాజ్యములో ఆయన తిరిగి రాబోతున్నాడు. ఆయన రెండవ రాకడ నిజము. దానికి కారణము నేను నా కన్నులతో చూసాను. నేనే ఫస్ట్ ఐ విట్‌నెస్‌ని. నేను చూసాను. మీరు నా అనుభవము గూడా మీరు పక్కన పెడితే చక్కగా దేవుడు ఆయన రాకడను గూర్చినటువంటి వాగ్దానము, ఆయన వస్తున్నాడు అనేటువంటి వాగ్దానము, దేవుడు చెప్పాలనుకుంటున్నదంతా గూడా పరిశుద్ధాత్ముడు తన ప్రవక్తలను ప్రేరేపించి వాక్యంలో రాసిచ్చాడు. దేవుని వాక్యంలో మనకి రాసి ఇచ్చాడు. ఆ వాక్యము వెలుగు వలె మరి నిజంగా చీకటి గల ప్రతి చోట అది వెలుగులాగా ఉండి మిమ్మల్ని దేవుని దగ్గరికి నడిపిస్తది. మీరు ఈ వాక్యము యందు దృష్టి ఉంచితే మేలు అనేటువంటిది ఇప్పటి వరకు పేతురు చెప్పినటువంటి విషయం. అంటే ఆయన ఏమన్నాడంటే మనల్ని, మీరు నాకొక అనుభవం ఉంది. నేను చూసాను ఆయన్ని. నేను కన్నులారా చూసాను. కానీ నా అనుభవము కన్నా కూడా మీకు మీతో ఉండేటువంటి ఎల్లప్పుడూ ఉండేటువంటి దేవుడు ప్రేరేపించి రాసిచ్చినటువంటి దేవుని వాక్యము మీతో ఉంది. ఇది వెలుగు. ఇది చీకటిని తీసివేస్తది. ప్రతి చోటకి ఎళ్లి మీకు వెలుగు కలుగు చేస్తది. దీని యందు మీరు దృష్టి ఉంచండి. మీకు మేలు జరుగుతది అని మొదటి అధ్యాయము ఎండ్ చేసాడు. చూడండి, ఎప్పుడూ కూడా దేవుడు మాట్లాడుతున్న ప్రతిసారి గూడా, దేవుడు ప్రత్యక్షత ఇస్తున్న ప్రతిసారి గూడా, దేవుని వాక్యము మన దగ్గరకొస్తున్న ప్రతిసారి గూడా, ఆ వాక్యం యొక్క మరి ఏమంటామంటే అథెంటిసిటీ అంటాం. వాక్యం యొక్క సత్యాన్ని నీరు కార్చటానికి ఎప్పుడూ అబద్ధ బోధకుడు దానికి ప్యారలల్‌గా ఏం చేస్తుంటాడంటే, దాన్ని పాడు చేయాలనే ప్రయత్నం చేస్తా ఉంటాడు. అబద్ధ బోధకుడు పనేంటి? అబద్ధ బోధకుడు పనేంటంటే, నిజమైన బోధకుడు చేస్తున్న దాన్ని పాడు చేయాలి. నిజమైన దేవుని వాక్యాన్ని తిప్పి, వక్రీకరించి, పాడు చేసి సంఘాలలోకి తీసుకెళ్ళాలి. మనం చూడండి, ఎప్పుడూ గూడా ప్యూర్ అండ్ జెన్యూన్ కరెన్సీ వస్తుందనుకోండి, ఫేక్ కరెన్సీ గూడా వస్తదనమాట. సో, ఆ జెన్యూన్ కరెన్సీ కంట్రోల్డ్ అథెంటిక్ అయినప్పటికి కూడా, ఈ ఫేక్ కరెన్సీ గూడా దొంగ నోట్లు అంటుంటాం గదా! మన కరెన్సీ వస్తానుంటది. దొంగ నోట్లు గూడా వస్తానుంటాయి. అలానే
దుష్టుడు ఏం జేస్తున్నాడంటే, ఓహ్! దేవుని వాక్యము మీద దృష్టి పెట్టాలా దేవుని బిడ్డలు. ఓహ్! దేవుని వాక్యాన్నే నమ్మాలా? దేవుని వాక్యమే వెలుగిస్తదా? దేవుని వాక్యం నమ్మితే వాళ్ళకి మేలు జరుగుతదా? అయితే నేనేం జేస్తానో తెలుసా? ఆ దేవుని వాక్యాన్ని వక్రీకరించగలిగిన వాళ్ళని నేను సంఘాల్లో లేపుతాను. వాళ్ళేం జేస్తారంటే, దేవుని యొక్క వాగ్దానాలని ప్రశ్నిస్తారు. దేవుని వాగ్దానాలను ఇక్కడ ఒకటి ప్రశ్నిస్తున్నారు. అదేంటంటే, ఆయన వస్తానని చెప్పాడా? ఆయన రాడు. ఆయన వస్తానని చెప్తాడు. ఆయన ఎప్పుడొస్తాడో నీకు తెలీదు. కాబట్టి ఈలోపు బాగా మనం తిని, తాగి, సుఖించి ఈ లోకంలో ఎంజాయ్ చేద్దాం రండి అనేటువంటిది ఇక్కడ జరుగుతున్నటువంటి ఒక అబద్ధ బోధ. పవిత్రమైన జీవితాన్ని నిర్లక్ష్యం చేసి, అపవిత్రమైన జీవితము ఎంజాయ్ చేద్దాం రండి అనేటువంటి ఒక భయంకరమైనటువంటి బోధ సంఘాల్లోకి వస్తుంది కాబట్టి, ఆ బోధన గురించి మాట్లాడుతూ మొదలుపెట్టాడు పేతురు. అది చెప్తున్నాను. సందర్భం ఏంటంటే, ఎప్పుడూ కూడా నిజమైన దేవుని వాక్యాన్ని పాడు చేయటానికి అబద్ధ బోధకులు, అబద్ధికుడి దగ్గర నుంచి పంపబడతారు. వాళ్ళొచ్చి సంఘాలలోనే ఉంటారు. వాళ్ళు సంఘాల్లోనే ఉంటారు. సంఘాల మధ్యలోనే ఉంటారు. వాళ్ళు బోధకులు లాగానే ఉంటారు. వాళ్ళు పరిచారకులు లాగానే ఉంటారు. వాళ్ళు దేవుని సేవకుల్లాగానే ఉంటారు. కానీ వాళ్ళు చెప్తుందంతా ఏంటంటే అబద్ధ బోధ. అబద్ధ బోధ. వాళ్ళు వెంటనే వాళ్ళ ఉద్దేశ్యము, వాళ్ళ టార్గెటు అంతా వేరు. నేను ఈరోజు ఈ 3 వచనాల్లో మనం చూస్తాం. చూడండి ఏదెను వనంలో గూడా ఇదే జరిగింది. ఏదెను వనంలో ఏం జరిగిందంటే ఆదాము, అవ్వకి దేవుడు తన ప్రత్యక్షతనిచ్చాడు. దేవుడు తన ప్రత్యక్షతనిచ్చినప్పుడు ఆది సర్పము దుష్టుడు వచ్చి దేవుని యొక్క వాక్యాన్నే ప్రశ్నించాడు. దేవుని ఒక వాక్యాన్ని ప్రశ్నించాడు. సైలెంట్‌గా వచ్చాడు. మోసపూరితంగా వచ్చాడు. వచ్చి దేవుడు అలా చెప్పాడా? అది కరెక్ట్ కాదన్నాడు. సో, అంటే మీరు ఇది ఎంత విలువైందో చూడండి. దీన్ని ఫేక్ చేస్తున్నారంటే అర్థం ఏంటో తెలుసా అండి? ఇది చాలా విలువైంది. ఫేక్ చేస్తున్నాడంటే అంటే అబద్ధమైంది ఒకటి సృష్టిస్తున్నారంటే అర్థం ఏంటంటే అది చాలా విలువైందనమాట. అందుకే అబద్ధమైన దాన్ని వీడు పుట్టించి సంఘాల్లోకి పంపిస్తున్నాడనమాట. సో, అందుకని అబద్ధ బోధకుల విషయం మీరు జాగ్రత్తగా ఉండాలి. మీకు మీకు దగ్గరలోనే ఉండుండొచ్చు. కానీ వాళ్ళని మీరు గుర్తుపట్టలేకపోయి ఉండొచ్చు. అబద్ధ బోధకులు మీకు సమీపంగానే మీరు రోజు గమనిస్తున్నటువంటి వాళ్ళలోనే అబద్ధ బోధకులు ఉండుండొచ్చు. కానీ మీకు తెలియకపోయి ఉండొచ్చు. ఎందుకంటే వాళ్ళొచ్చి నేను అబద్ధ బోధకుడినని చెప్పరు. వాళ్ళొచ్చి ఏం చెప్తారో తెలుసా? నేను నిజమైన బోధకుడిని, నేను నమ్మకమైన సేవకుడిని, నాలాంటి సేవకుడు ఇంకెవరు లేరు భూమి మీద. నా అంత మంచి సేవకుడు, నా అంత గొప్ప సేవకుడు ఎవరు లేరనే చెప్తారాళ్ళు. వాళ్ళు మంచి సేవకుడిని కాదని ఎందుకు చెప్తారు? నేను అబద్ధ బోధకుడినని ఎందుకు చెప్తారు? చెప్పరు కదా! సో, అక్కడ మీకు కష్టమవుతది వాళ్ళని ఐడెంటిఫై చేయటం. వాళ్ళని గుర్తుపట్టడం, వాళ్ళని కనుక్కోవటం కష్టం ఎందుకవుతదంటే, వాళ్ళు మన దేవుని వాక్యమే వాడతారు. మనం వాడే పదాలే వాడతారు. మనం వాడే ప్రార్థనే వాడతారు. మొత్తం ఆరాధన క్రమం గూడా అలానే ఉంటది. సంఘం గూడా అలానే ఉంటది. అన్నీ అలానే ఉంటాయి. ఎగ్జాక్ట్‌గా అలానే ఉంటాయి. కానీ లోపల జరుగుతుందంతా గూడా వేరు. ఎలా వేరు? ఎంత వేరు? వాళ్ళని కనుక్కోవటము ఎలా? వాళ్ళ విషయంలో జాగ్రత్తగా ఉండాలి కాబట్టి ఎలా కనుక్కోవాలి? ఇక్కడ చూడండి పేతురు ఏమంటున్నాడు? రెండో అధ్యాయం మొదటి వచనంలో, మరియు అబద్ధ ప్రవక్తలు ప్రజలలో ఉండిరి. ఆయన ఏం చెప్తున్నాడంటే, ఎప్పుడైతే ప్రవక్తలు మాట్లాడతారో పైన వచనాలు అంటే 19, 20, 21 వచనాలు. ఎప్పుడైతే పరిశుద్ధాత్ముడు ప్రవక్తలను ప్రేరేపిస్తాడో, ప్రేరేపించినప్పుడు నిజమైన ప్రవక్తలు వాక్యము మాట్లాడతారో, వాక్యము చెప్తారో, వాక్యము చెప్పగానే వెంటనే దుష్టుడు చేసేదేంటంటే, ఆ ప్రవక్తలకు ప్యారలల్‌గా ఎవరిని లేపుతాడు? అబద్ధ ప్రవక్తలను లేపుతాడు. నిజానికి పేతురు మాట్లాడుతున్నటువంటి విషయం ఏంటంటే, ఇది హిస్టారికల్ ప్యాటర్న్. హిస్టారికల్ ప్యాటర్న్ అంటే అర్థం ఏంటంటే, ఆదికాండం నుంచి మీరు మలాకి గ్రంథం వరకు మీరు చదివితే, దేవుడు తన ప్రవక్తలను లేపి, వాళ్ళు మాట్లాడుతున్న ప్రతిసారి గూడా ఇశ్రాయేలీయుల మధ్యలో ఎవరు తిరుగుతున్నారంటే, అబద్ధ ప్రవక్తలు తిరుగుతున్నారు. ఇది సంఘానికి ఒక్కదానికే సంబంధించిన ప్రాబ్లమ్ కాదు. సంఘము ఒకటే తెలుసుకోవాల్సినటువంటి ప్రాబ్లమ్ గూడా కాదు. మనము ఎటువైపుకెళ్ళినా కూడా పాత నిబంధన గ్రంథంలో మనకు అబద్ధ ప్రవక్తలు కనిపిస్తూనే ఉంటారు. యిర్మీయా కాలంలో బోలెడంత మందున్నారు. నేను మొన్న చెప్పాను. యెహోషాపాతు, ఆహాబు టైంలో 400 మంది రెడీగున్నారు. రాజు పిలవగానే పరిగెట్టుకుంటూ రావటానికి. సో మోషే గూడా చెప్తాడు. ద్వితీయోపదేశకాండం 13 అధ్యాయం, 18 అధ్యాయంలో అబద్ధ బోధకులున్నారు, అబద్ధ ప్రవక్తలున్నారు. జాగ్రత్తగా ఉండండి. వాళ్ళు ఎలా ఉంటారు, ఏం జేస్తారనేటువంటిది మోషే గూడా చెప్పాడు.
ధర్మశాస్త్రంలో. సో, ఆయన పేతురు ఏమంటున్నాడంటే, అబద్ధ బోధకులు, అబద్ధ ప్రవక్తలు అనేటువంటిది కొత్త నిబంధనకు సంబంధించిన ప్రాబ్లమే కాదిది. ఇది మొదటి నుండి, ఆది నుండి జరుగుతున్నటువంటి విషయమే ఇది. ఎప్పుడూ గూడా దేవుని ప్రత్యక్షత వస్తున్న ప్రతిసారి గూడా, నిజమైన బోధకులు బోధిస్తున్న ప్రతిసారి గూడా, అబద్ధ బోధకులు ప్రజల మధ్యలో వస్తున్నారు. ఇది మొదటి నుంచి ఉన్నటువంటి పద్ధతే ఇది. జరుగుతూ వస్తుంది కాబట్టి, మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్పి ఓల్డ్ టెస్టమెంట్ ప్రాఫిట్స్ గురించి మాట్లాడుతూ, ఓల్డ్ టెస్టమెంట్ ప్రాఫెసీ గురించి మాట్లాడుతూ పాత నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి ఈ అబద్ధ బోధకుల గురించి చెప్తున్నాడు. ఎలాగైతే పాత నిబంధన గ్రంథంలో మొత్తం మనం అబద్ధ బోధకులను చూస్తామో, అబద్ధ ప్రవక్తలను మనం చూస్తామో, ఇప్పుడు గూడా ఏమంటున్నాడంటే ఆయన, ఇదిగో నేను వాక్యము చెప్తున్నాను. దేవుడు వాక్యం ఇస్తున్నాడు న్యూ టెస్టమెంట్‌లో గూడా. న్యూ టెస్టమెంట్‌లో గూడా ఈ వాక్యాన్ని పాడు చేయాలనేటువంటి అబద్ధ బోధకులు ఉన్నారు. అబద్ధ బోధకులున్నారు. పాత నిబంధన గ్రంథంలో మీరు ఒకవేళ అబద్ధ ప్రవక్తలు ఎక్కడెక్కడున్నారు, అబద్ధ ప్రవక్తలు ఎక్కడున్నారు అని మీరు తెలుసుకోవాలంటే, నేను రెఫరెన్సెస్ చెప్తాను. నోట్ చేసుకోండి. ఎందుకంటే, మనం అక్కడికెళ్ళామనుకోండి చాలా టైం అయిపోతది. మళ్ళీ అదంతా నేను చూపించకుండా మీకు రెఫరెన్సెస్ మాత్రమే చెప్తాను. మీరు నోట్ చేసుకోండి. నోట్ చేసుకున్న తర్వాత మనం ముందుకు వెళ్దాం. ద్వితీయోపదేశ కాండము 18వ అధ్యాయము, ద్వితీయోపదేశ కాండము 13వ అధ్యాయము, 18వ అధ్యాయం. 13వ అధ్యాయం మొదటి 5 వచనాల్లో మీరు చూస్తారు. 18వ అధ్యాయం ఆఖరిలో మీరు చూస్తారు. అంతేకాదు యెషయా గ్రంథము 9, 15, యెషయా గ్రంథము 28, 7, 8, యెషయా గ్రంథము 29, 9-12, ఇర్మియా 2:8, 2:26, 5:31, 14వ అధ్యాయము 13-15 వరకు, 23వ అధ్యాయము 9-40 వరకు, 27వ అధ్యాయము 9-18 వరకు, 28వ అధ్యాయము 1-29 వరకు. అలాగే యెహెజ్కేలు గ్రంథం 13వ అధ్యాయం 1-23 వరకు, మీకా గ్రంథం 3వ అధ్యాయం 5-12 వరకు, జెఫన్యా గ్రంథం 3వ అధ్యాయము 4వ వచనం వరకు. సో, మీరు ఇవన్నీ గూడా మాట్లాడుతుందంతా గూడా అబద్ధ ప్రవక్తల గురించే. అబద్ధ ప్రవక్తల గురించి మాట్లాడేటువంటి వచనాలు. సో, నేను చెప్పాలనుకున్నటువంటి పాయింట్ ఏంటంటే, పేతురు చెప్పాలనుకున్నటువంటి పాయింట్ ఏంటంటే, అబద్ధ బోధకులు, అబద్ధ ప్రవక్తలు ఇది కొత్త విషయమేం గాదు. ఆల్రెడీ ఎప్పటినుంచో అబద్ధ బోధకులు, అబద్ధ ప్రవక్తలు పాత నిబంధన గ్రంథంలో గూడా ఉన్నారు. వాళ్ళెప్పుడూ ఉన్నారు. దేవుని ప్రత్యక్షత వచ్చిన ప్రతిసారి వాళ్ళొస్తారు. వాళ్ళు చేయాల్సింది వాళ్ళు చేస్తా ఉంటారు. దేవుడు చేయాల్సింది దేవుడు చేస్తా ఉంటాడు. ఈ 2 కలిసి ఎళ్తా ఉంటాయి. కాకపోతే మీరు మీ మధ్యలో కూడా పాత నిబంధన కాలంలో ఎలాగైతే అబద్ధ ప్రవక్తలున్నారో, మీ మధ్యలో కూడా అబద్ధ బోధకులు ఉన్నారు. అబద్ధ బోధకులు. సో, వాళ్ళు అబద్ధ ప్రవక్తలు అనలేదు. అబద్ధ బోధకులు అన్నాడు. అనుకుంటాను వాళ్ళు ప్రవక్తలని చెప్పట్లేదు వాళ్ళంతట వాళ్ళు. వాళ్ళు బోధకులే. మేము ప్రవక్తలం అని చెప్పుకోవట్లేదు గానీ, బోధిస్తున్నారు. ఏదో బోధిస్తున్నారు కాబట్టే, వాళ్ళని అబద్ధ బోధకులు అని పేతురు చెప్పటం జరిగిందనమాట. అన్నాడు గదా! అబద్ధ ప్రవక్తలు ప్రజల్లో ఉండిరి. అంటే ఆల్రెడీ పాస్ట్ గురించి చెప్తున్నాడు. జరిగిపోయిన దాని గురించి. అంటే ఓల్డ్ టెస్టమెంట్ గురించి చెప్తున్నాడు. ఓల్డ్ టెస్టమెంట్ గురించి చెప్తూ అంటాడు, ఇప్పుడు అటువలనే మీలోనూ అబద్ధ బోధకులు ఉందురు. మీ మధ్యలో గూడా అబద్ధ బోధకులు ఉన్నారు అని చెప్తున్నాడు. సో, సరే విషయమైతే మనకర్థమైంది. ఈయన మాట్లాడుతుంది అబద్ధ బోధకుల గురించి. ఇక్కడ మొదటి వచనం, రెండో వచనం, మూడో వచనంలో ఇక్కడ నుంచి మనం మాట్లాడుతుందంతా గూడా అబద్ధ బోధకుల గురించి మాట్లాడుతున్నాం. అబద్ధ బోధకుల గురించి ఇక్కడ 8 విషయాలు చెప్పాడండి. ఎన్ని విషయాలు? 8 విషయాలు చెప్పాడు. నేను ఆ 8 విషయాలు చెప్తాను. 1, 2, 3, 4, 5 అని చెప్పుకుంటూ వెళ్తుంటాను. మీరు మార్క్ చేసుకోండి బైబిల్‌లోనే. ఆ 8 ఏంటి? ఇవన్నీ ఏంటంటే అబద్ధ బోధకుల యొక్క లక్షణాలు. అబద్ధ బోధకుల యొక్క లక్షణాలు. మీరేమంటారు? క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఎ ఫాల్స్ ప్రీచర్ అనండి. లేకపోతే అబద్ధ బోధకుని యొక్క వ్యక్తిత్వం అనండి. లక్షణాలు వ్యక్తిత్వంలో నుంచి వస్తాయి కాబట్టి స్వభావం అనండి. సో, మీరు ఏమైనా అనండి. ఇవన్నీ ఏంటంటే అబద్ధ బోధకులను మనము గుర్తించటము ఎలా? గుర్తించటానికి వాడాల్సినటువంటి లక్షణాలు. అబద్ధ బోధకుడిని గుర్తించడానికి వాడాల్సినటువంటి లక్షణాలు. ఇప్పుడు మరలా చెప్పాను. ప్రభువు కూడా చెప్పాడు గదా! వాళ్ళు ఏ చర్మం కప్పుకొనొస్తారు వీళ్ళు? ఏ చర్మం కప్పుకొనొస్తారు? గొర్రె చర్మం కప్పుకొనొస్తారు. వీళ్ళు తోడేళ్ళు. కానీ ఎవరి చర్మం కప్పుకొనొస్తారు? వాళ్ళు చూస్తానికి ఎలా ఉంటది? కానీ దాని స్వభావం తెలుస్తది కదా మనకి. పైకి మనకి ఎలా కనపడినా గూడా నేచరు, క్యారెక్టరిస్టిక్స్ అంటే లక్షణాలు తెలుస్తాయి గదా! అది, అది ఏం కప్పుకున్నా గూడా ఆ ప్రవర్తన ఎలా ఉంటది? తోడేల్లానే ఉంటది. ఆలోచన ఎలా ఉంటది?
తోడేల్లానే ఉంటది. సో, అది దాని స్కిన్ అంతా కూడా షీప్ లాగానే ఉంది. కానీ దాని నేచర్ అయితే మారదు గదా! కవరింగ్ ఏం చేస్తది? కవరింగ్ వేరే వాళ్ళని మోసం చేస్తానికి ఉపయోగపడుతది. కానీ నేచర్ మారతదా? ఆలోచన విధానం మారతదా? మారదు. అందుకే ప్రభు ఏమన్నాడో తెలుసా? వీళ్ళని మీరు పట్టుకోవాలంటే అబద్ధ బోధకుల్ని, మీరు వాళ్ళ ఫలము చూడాలి. వాళ్ళ ఫలము చూడాలి. వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు? వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంది? వాళ్ళ మాటలు ఎలా ఉన్నాయి? వాళ్ళ క్రియలు ఎలా ఉన్నాయి? వాళ్ళు ఎటువైపు నడుస్తున్నారు? వాళ్ళ గోల్ ఏంటి? వాళ్ళ టార్గెట్ ఏంటి? అది మీరు అవి గమనిస్తా ఉండండి. వాళ్ళని మీరు ఎంతసేపు చూసినా కూడా తెల్ల బట్టలే యేసుకుంటారు. తెల్ల బట్టలేసుకుంటారు. ఉపవాస ప్రార్థనే అంటుంటారు. 40 రోజులంటారు, 70 రోజులంటారు, 365 రోజులంటారు. సో, వాళ్ళని పట్టుకోవడం ఈజీ కాదు. మీరు పట్టుకోలేరు. డైరెక్ట్‌గా వాళ్ళని చూస్తూ నేను పట్టుకోవాలని ప్రయత్నం చేస్తే మీరు పట్టుకోలేరు వాళ్ళని. వాళ్ళని చూస్తే మీకు చూస్తానికి ఎలా కనపడతారు? గొర్రెల్లాగానే కనపడతారు. తోడేల్లాగా ఎప్పటికి కనపడరు. కానీ మీరు వాళ్ళని నిజంగా పట్టుకోవాలంటే, వాళ్ళని నిజంగా తెలుసుకోవాలంటే వాళ్ళ యొక్క ఆలోచన విధానంలోకెళ్ళాలి. వాళ్ళ నడక ఎటువైపు ఉందో మీరు చూడాలి. వాళ్ళ జీవితంలో వాళ్ళ లక్షణాలేంటో మీరు చూడాలి. చూస్తే గనక వాళ్ళు దొరుకుతారు మీకు. దొరకటము ఈజీనే. ఎందుకంటే ఇది పాత నిబంధన గ్రంథం నుంచి వస్తున్నటువంటిది. ఇది వీళ్ళు మొదటిసారి ఈళ్ళనేం మనం చూడట్లేదు. పేతురు గూడా మొదటిసారి ఏం చూడట్లేదు. ఈళ్ళ గురించి బాగా మనకి చాలా బాగా తెలుసు. చాలా చరిత్ర ఉంది. ఈళ్ళని పట్టుకోవటం అంత కష్టమేం కాదు. సో, బోలెడంత చరిత్ర ఉంది. వీళ్ళేం మాట్లాడతారో మనకు తెలుసు. వీళ్ళెలా చూస్తారో తెలుసు. ఎటు ఆలోచిస్తారో తెలుసు. ఎటువైపు నడుస్తారో తెలుసు. ఇవన్నీ మనకు తెలుసు. తెలియని విషయమేం కాదు. కాబట్టి మీరెప్పుడు గూడా వీళ్ళని అర్థం చేసుకోవాలంటే మీరు జాగ్రత్తగా ఈ లక్షణాలని మీరు చూడాలి. ఆ 8 ఏంటో చెప్తాను. ఆ 8 చెప్పిన తర్వాత వాటిని తెలుగు బైబిల్‌లో కొంచెం కిందకి పైకెళ్ళి మళ్ళీ వాటిని చక్కగా 8ని మనం అరేంజ్ చేద్దాము. అరేంజ్ చేసిన తర్వాత నేను వాటిని వర్ణించడానికి ప్రయత్నం చేస్తాను. సో, 8 లక్షణాలు ఏంటండి 8? మొట్టమొదటిది వీరు తమ్మును కొనిన ప్రభువును కూడా విసర్జించుచు అనేదుంది గదండీ! అది ఒకటే. సో, నేను 1, 2, 3 అని మీరిప్పుడే యేసుకోకండి. ఎందుకంటే, పేతురు చెప్పింది అది ఒకటి గాదు. అట్‌లీస్ట్ అక్కడ 8 ఉన్నాయని మీరు గుర్తుపెట్టుకోండి. గుర్తుపెట్టుకోండి. ఒకటి మొట్టమొదటిదేంటంట, వీళ్ళు తమ్మును కొనిన ప్రభువును గూడా విసర్జిస్తారంట. నంబర్ 1. రెండోది తమకు తామే శీఘ్రముగా నాశనం కలుగు జేసుకుంటారంట. రెండోది. మూడోది నాశనకరమగు భిన్నాభిప్రాయాలు రహస్యముగా బోధిస్తారంట. ఇప్పటికెన్నయినాయండి? 3 అయినాయి. 4 మరియు అనేకులు వారి పోకిరి చేష్టలను అనుసరించి నడుస్తారంట. 4 వీరిని బట్టి సత్య మార్గము దూషించబడతదంట. 5 వారు అధిక లోబులై కల్పనా వాక్యములు చెప్పుచు మీ వలన లాభము సంపాదించుకుందురు. ఇప్పుడు ఇక్కడ మీరు చూసారు గదా! పోకిరి చేష్టల తర్వాతేంటంట సత్య మార్గం దూషించబడతదంట. అక్కడికెన్నయినియి? 5 అయినాయి గదా! ఆరో పాయింట్ ఏంటి? వారు అధిక లోబులై కల్పనా వాక్యం చెప్పుచు మీ వలన లాభము సంపాదించుకుందురు. అది మొత్తం ఒకటే పాయింట్. అదంతా గూడా. అది 6. 7 వారికి పూర్వము విధింపబడిన తీర్పు ఆలస్యము చేయదు. 7. 8 వారి నాశనము కునికి నిద్రపోదు. అది 8. సో, 8 లక్షణాలు ఇక్కడ చెప్పాడు. అబద్ధ బోధకుల్ని మనం ఎలా కనుక్కోవాలి? అబద్ధ బోధకుల యొక్క లక్షణాలు ఏంటి అనేటువంటిది 8 చెప్పాడు. కానీ పేతురు రాసిన సీక్వెన్సు తెలుగు బైబిల్‌లో ఉన్న సీక్వెన్స్ ఒకటి కాదు. అంటే పేతురు గ్రీక్‌లో రాసినటువంటి సీక్వెన్సు, తెలుగు బైబిల్‌లో రాసిన సీక్వెన్సు ఒకటి కాదు. నేనిప్పుడు పేతురు ఎలా రాసాడో 1, 2, 3, 4, 5, 6, 7, 8 ఇప్పుడేసుకోవచ్చు మీరు నంబర్స్. ఇప్పుడు 8 ఉన్నాయని మీరు చూసారు గదా! ఇప్పుడు నంబర్‌లో పేతురు చెప్పిన సీక్వెన్స్‌లో జెప్తున్నాను మీకు. ఆయన రాసిన సీక్వెన్స్‌లో జెప్తున్నాను మీకు. డైరెక్ట్‌గా మీరు జాగ్రత్తగా ఇప్పుడు 1, 2, 3, 4, 5, 6, 7, 8 అని యేసుకోవచ్చు. నంబర్ 1 ఫస్ట్‌ది నాశనకరమగు భిన్నాభిప్రాయములను రహస్యముగా బోధించుదురు. అది మొట్టమొదటిది పేతురు జెప్పింది. హూ విల్ సీక్రెట్‌లీ బ్రింగ్ ఇన్ డెస్ట్రక్టివ్ హెరసీస్ అని ఉంటదనమాట ఇంగ్లీష్‌లో. సో, అది నంబర్ 1. నంబర్ 2 రెండోది వీరు తమ్మును కొనిన ప్రభువును కూడా విసర్జిస్తారు. అది నంబర్ 2. నంబర్ 3 మూడోది తమకు తామే శీఘ్రముగా నాశనము కలుగు చేసుకుంటారు. అది మూడోది. నాలుగోది అనేకులు వారి పోకిరి చేష్టలను అనుసరించి నడుతురు. అది 4. 5 వీరిని బట్టి సత్య మార్గము దూషించబడును. 5 బికాస్ ఆఫ్ దెమ్ ద వే ఆఫ్ ట్రూత్ విల్ బి బ్లాస్ఫేమ్డ్. అది 5. ఆరోది వారు అధిక లోబులై కల్పనా వాక్యములు చెప్పుచు మీ వలన లాభము సంపాదించుకొందురు. అది 6. 7
పూర్వము నుండి విధింపబడిన తీర్పు ఆలస్యము చేయదు. 7. 8 వారి నాశనము కునికి నిద్రపోదు. నాశనము కునికి నిద్రపోదు. ఎప్పుడన్నా విన్నారా ఇలాంటి మాట అసలు? నాశనము కునికి నిద్రపోదు. వాళ్ళు అనుకుంటున్నారు పడుకుందదని. ఏమనుకుంటున్నారు? వాళ్ళు అబద్ధ బోధకులు అనుకుంటున్నారు పడుకుంది, అది నా దగ్గరికి రాదు ఇప్పుడప్పుడే. నాకు ఇంకా చాలా టైం ఉంది దోచుకోవటానికి. ఇది కునుకుతుంది, నిద్రపోతుంది, ఇది అప్పుడప్పుడే నా దగ్గరికి రాదని వాళ్ళు అనుకుంటున్నారు. సో 8 కూడా నోట్ చేసుకున్నారు కదండి, 8 లక్షణాలు. వీళ్ళని పట్టుకోవటానికి ఈ 8 జాగ్రత్తగా మనం అర్థం చేసుకోవాలి. కానీ నాకు ఈ 8 లక్షణాలు చదివిన తర్వాత, ఈ 8 లక్షణాలను జాగ్రత్తగా వరుసన అరేంజ్ చేసిన తర్వాత నాకేమనిపించింది తెలుసా? నేను ఇలా గనక 8 లక్షణాలు ఉన్నట్టుగా యాజ్ ఇట్ ఈస్‌గా చెప్పుకుంటూ వెళ్తే, మేబీ మీరు సరిగ్గా వీళ్ళని అర్థం చేసుకోలేరేమో అనిపించింది నాకు. వీళ్ళని పట్టుకోవడం కొంచెం కష్టం అవుతదేమో మీకు. అంటే ఒక్కొక్క దాన్ని నేను వర్ణించుకుంటా వెళ్ళాననుకోండి, మీరు చాలా వరకు పట్టుకోగలుగుతారు. ఎందుకంటే దేవుని వాక్యాన్ని వర్ణిస్తున్నాను. నిజానికి నేను అదే చేయబోతున్నాను. ఇప్పుడు దేవుని వాక్యమే వర్ణిస్తాను. నాకు ఏ అధికారం లేదు నా ఇష్టం వచ్చింది చెప్పటానికి. నాకు ఏ అధికారం లేదు. దాన్నే వర్ణిస్తాను. కాకపోతే ఈ 8 లక్షణాలుంటాయి వాళ్ళకి. ఇది అనేటప్పటికి మీరు కొంచెం కన్‌ఫ్యూజ్ అవుతారేమో అనిపించింది నాకు. ఓకే. ఈ లక్షణం తెలుసుకునేటప్పటికి ఇంకొక లక్షణానికెళ్ళిపోతున్నారు. ఈ లక్షణం తెలుసుకునేటప్పటికి ఇంకొక లక్షణానికెళ్ళిపోతున్నారు. పాస్టర్ గారు, అసలు ఇన్ని లక్షణాలు ఒక వ్యక్తిలో, ఒక అబద్ధ బోధకుడిలో ఉన్నాయని నేను తెలుసుకోవటానికి ప్రయత్నం చేయాలంటే, నాకు ఇలా లక్షణాలు చెప్పారనుకోండి, మేబీ నేను వాటిని ఒకటి గుర్తుపెట్టుకుంటాను, ఇంకోటి గుర్తుపెట్టుకోలేను. ఇదంతా నాకు చాలా కష్టం అవుతది. ఇలా వద్దు నాకు. మీరు నాకు ఇంకొక విధంగా, ఇది ఎప్పటికీ గుర్తుండే విధంగా వీళ్ళ జీవితం మొత్తం నాకు ఒక 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 దారిలాగానో, లేకపోతే ఒక ఒక మార్గం లాగానో చూపించండి. ఆ మార్గము నేను చూస్తాను. ఆ మార్గం చూడగానే వీళ్ళ జీవితం అనేటువంటి మార్గం నాకు చూపించండి. వీళ్ళ జీవితం అనే మార్గం నేను చూడగానే నాకు అర్థమవ్వాలి. ఓహ్! వీళ్ళు అబద్ధ బోధకులు అనేటువంటిది. సో, ఆ మార్గంలో పెట్టండి ఈ లక్షణాలన్నీ గూడా. సో, ఆ మార్గంలో మీరు లక్షణాలు పెట్టుకుంటూ ఎళ్ళండి. నాకేం అభ్యంతరం లేదు. కాకపోతే నేను ఒక అబద్ధ బోధకుడిని తెలుసుకోవాలంటే, నాకు వాళ్ళ జీవితము అనేటువంటి ఒక మార్గంలాగా నాకు చూపించండి. అప్పుడు నేను వాళ్ళని గుర్తుపెట్టుకోగలను, ఐడెంటిఫై చేయగలను, పట్టుకోగలను అని చెప్తే బావుంటదేమో అని అనిపించింది నాకు. ఒక్కొక్కటి వర్ణించటం కన్నా గూడా. సో, ఎనీవే నేనైతే 8 లక్షణాలు వర్ణించాలి. సో, నాకు ఏ అధికారం లేదు. నా ఇష్టం వచ్చినట్టు దేవుని వాక్యం చెప్పటానికి. నేను ఆ 8 వచనాలనే వర్ణిస్తాను గానీ, ఆ 8 నేను ఒక మార్గంలాగా పెడతాను. అబద్ధ బోధకుడి యొక్క జీవిత మార్గము నువ్వు చూస్తే, నువ్వు ఇతను అబద్ధ బోధకుడని నువ్వు అతని గురించి చెప్పగలుగుతావు. సో, ఒక్కొక్కటి అతని జీవితము ఎలా ఉంటదో నేను చెప్తాను. మీరు అతనేమంటారు, అతని జీవిత మార్గం అనండి, వే అనండి, ఏమైనా అనండి. సో, ఆ మార్గం ఎలా ఉంటదో నేను వర్ణించడానికి ప్రయత్నం చేస్తాను. ఒక్కొక్కటి మనము చూద్దాం. నంబర్ 1, ఫస్ట్ వీళ్ళ జీవితంలో ఉన్నటువంటి మొట్టమొదటి లక్షణము ఏంటంట అంటే, మనల్ని దేవుని వాక్యం దగ్గరికి రానివ్వరంట. మనల్ని దేవుని వాక్యం దగ్గరికి రానివ్వరు. దేవుని వాక్యం దగ్గరికి మాత్రం మనల్ని రానివ్వరు. ఈ విషయము ఇప్పుడు నేను చదివిన లక్షణాల్లో 2 చోట్ల చాలా క్లియర్‌గా చెప్పాడు పేతురు. మొట్టమొదటి చోట ఏం చెప్పాడంటే, వీళ్ళు భిన్నాభిప్రాయాలు రహస్యంగా బోధిస్తారంట. భిన్నాభిప్రాయాలు అనేటువంటి మాట. ఇవి అభిప్రాయాలు ఎందుకు నాకు? అభిప్రాయాలు ఎందుకు నాకు? నాకు గావాల్సిందేంటి? దేవుని వాక్యం గావాలి నాకు. నీ అభిప్రాయం నాకెందుకు? నువ్వెలా అనుకుంటున్నావో, నేనెలా అనుకుంటున్నాను, నీ అభిప్రాయాలతో నాకేం పని లేదు. నాకేం అవసరం లేదు. అభిప్రాయాలు చెప్తూ ఉన్నాడంటే, అక్కడ అలా జరిగింది, ఇక్కడ ఎలా జరిగింది, వాళ్ళకలా జరిగింది, ఈళ్ళకెలా జరిగింది, నాకెలా జరిగింది, నీకలా జరగటానికి అవకాశం ఉంది. అంటే ఇంక ఆయనకి లిమిట్ లేదనమాట. అంటే హద్దులు లేవు. ఆ హద్దులు ఎక్కడ ఉండవంట వాళ్ళకి. ఎందుకంటే హద్దులు ఉండవని దేవుని వాక్యం ఎందుకు చెప్తుందంటే, వాళ్ళు మిమ్మల్ని ఎక్కడికి తిప్పాలో అక్కడ తిప్పుతారంట. రకరకాలుగా తిప్పుతారంట. మీరు తిరుగుతానే ఉంటారంట. వాళ్ళకున్న ఒకే ఒక గోలు ఏంటంటే, అల్టిమేట్ గోల్ ఏంటంటే, వాళ్ళకున్నటువంటి గోలు, మీరు ఏ వాక్యమైతే వెలుగిస్తదో, ఏ వాక్యమైతే చీకటి గల ప్రతి చోటుకి వెళ్తదో, ఏ వాక్యమైతే మిమ్మల్ని లోపల మొత్తం ముక్కలు ముక్కలుగా చేసి దేవుడి పాదాల దగ్గర పడేస్తదో, ఆ పవిత్రమైన పరిశుద్ధ వాక్యం దగ్గరికి మాత్రం మిమ్మల్ని రానివ్వడంట.
హీ విల్ డూ ఎవ్రీథింగ్ పాసిబుల్ టు స్టాప్ యూ గోయింగ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యం దగ్గరికి వెళ్ళకుండా మిమ్మల్ని చేయగలిగిన ప్రతి ప్రయత్నము, ప్రతి కథ, ప్రతి స్టోరీ మొత్తం చెప్తాడంట, కానీ దేవుని వాక్యం దగ్గరికి మాత్రం మిమ్మల్ని రానివ్వడంట. రానివ్వరంట. ఎందుకంటే దేవుని వాక్యం దగ్గరికి మీరు రాకూడదు. దేవుని వాక్యం వెలుగు, దేవుని వాక్యం పవిత్రమైంది, దేవుని వాక్యం శక్తి గలది, మిమ్మల్ని మారుస్తుంది, మిమ్మల్ని దేవుణ్ణి ప్రేమించేటట్టు చేస్తుంది, దేవుణ్ణి ఆరాధించేటట్టు చేస్తుంది, దేవుని కోసం బ్రతికేటట్టు చేస్తుంది, నిత్య జీవం వైపు నడిపిస్తుంది. అది ఎంత శక్తి గలదంటే నిజంగా దేవుడు చేయాలనుకుందంతా చేయటానికి ఆయన నీకు ఇచ్చినటువంటి దేవుని వాక్యం దగ్గరికి మాత్రం వీళ్ళు నిన్ను రానివ్వరంట. అస్సలు నీ దేవుని వాక్యము తప్ప మిగిలిందంతా చెప్తారంట వీళ్ళు. మిగిలిందంతా చెప్తారండి. సో, మొట్టమొదటిది భిన్నాభిప్రాయములు అనేటువంటి మాట ఉంది కదా! భిన్నాభిప్రాయములను అనేటువంటి మాట. ఇంగ్లీష్‌లో హెరసీస్ అంటామండి. హెరసీస్. ఇప్పుడు ఈ భిన్నమైన అభిప్రాయాలు, నిజమైన వాక్యం చెప్తుంది ఒకటి. దాన్నేం చేస్తారంటంటే వీళ్ళు మారుస్తారంట. దానికి కొంచెం భిన్నంగా చెప్తారంట. భిన్నంగా చెప్తారంట. వీళ్ళు సంఘాల్లోనే ఉంటారు. సంఘాల మధ్యలోనే ఉంటారు. దేవుని బిడ్డలమనే చెప్తారంట. దేవుని బిడ్డని నేను, దేవుడిని నమ్ముకున్నాను నేను, ఆయన స్వరక్తం ఇచ్చి నన్ను కొనుక్కున్నాడు, నేను దేవుని బిడ్డనే అని చెప్తారంట ఆళ్ళు. దేవుని బిడ్డ కాదని చెప్పరు వీళ్ళెవరు గూడా. ఆయన 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 బిడ్డనే అని చెప్తారంట. తర్వాత ఉన్నాయి ఆ మాటలు, మనం కనుక్కుంటాం ఆ మాటల్ని. సో, దేవుని బిడ్డనే అని చెప్తూ ఏం చెప్తారంటే సంఘాల్లో వాళ్ళు పబ్లిక్ అంతా కనపడుతుంటారంట. పబ్లిక్‌లో కనపడకపోతే ఎవరింటారు ఈళ్ళ మాటలు? బాగా కనిపిస్తుంటారంట అందరికి. కానీ చెప్పేది ఏంటంటే దేవుని వాక్యాన్ని వక్రీకరిస్తారంట. వక్రీకరించటంలో గూడా ఎలా వక్రీకరిస్తారంటే వాళ్ళు మీకు కొద్దిగా దెబ్బ తగిలి తప్పించుకునేటట్టు వక్రీకరించరంట. మీకు దేవుని వాక్యాన్ని ఏ రకంగా వక్రీకరిస్తారంటే ఆ భిన్నాభిప్రాయం ఏ లెవెల్‌లో ఉంటదంటే గ్యారంటీగా వాళ్ళ టార్గెట్ ఏంటంటే మీరు నరకానికి పోవాలి. వాళ్ళ టార్గెట్ ఏంటంటే మీరు దేవుడి దగ్గరికి వెళ్ళకూడదు. భిన్నాభిప్రాయము సింపుల్ భిన్నాభిప్రాయాలు చెప్పరు వాళ్ళు. భిన్నాభిప్రాయాలు ఎలా ఉంటాయో మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. భిన్నాభిప్రాయాల్లో ఒక భిన్నాభిప్రాయం ఏంటో చెప్పమంటారా? సంఘాలలోనే వచ్చి రహస్యముగా దూరి బోధించేటువంటి ఒక భిన్నాభిప్రాయం ఏంటో చెప్తాను. జాగ్రత్తగా వినండి. ఫస్ట్ అండ్ వెరీ ఇంపార్టెంట్ టార్గెట్ ఎప్పుడు గూడా అబద్ధ బోధకులు చేసేదేంటో చెప్పమంటారా? లార్డ్ జీసస్ క్రైస్ట్ మీద చేస్తారు. ఫస్ట్ టార్గెట్ జీసస్ క్రైస్ట్. ఆయనేమంటారో తెలుసా? ఆయన దేవుడు కాదు అంటారు. ఆయన దేవుడు కాదు. ఆయన దేవుడు కాదు, ఆయన తండ్రితో సమానుడు కాదు అంటారు. ఆయన దేవుడు కాదు, తండ్రితో సమానుడు కాదు అనేటువంటి భిన్నాభిప్రాయాన్ని సంఘంలోకి తీసుకొచ్చాడంటే గుర్తుపెట్టుకోండి. వాళ్ళ టార్గెట్ ఏంటో తెలుసా? వాడు నరకానికి పోతాడు, అది కరెక్టే. కానీ ఆ బోధ కింద ఉన్న వాళ్ళందరూ కూడా నరకానికి పోతారు. ఎందుకంటే జీసస్ క్రైస్ట్ దేవుడు కాదు అన్న వ్యక్తి ఎవ్వరు కూడా నిత్యత్వంలో దేవుడితో ఉండరు. ఆయన దేవుడు కాకపోతే నిన్ను దేవుడి దగ్గరికి తీసుకువెళ్ళలేడు. ఇది సింపుల్ అంటే అరే చిన్నదే కదా పాస్టర్ గారు, ఏమైంది? తండ్రితో సమానుడు కాదని ఆయనే చెప్పాడు కదా చాలా సార్లు. మరి తండ్రితో సమానుడు కాదని వీళ్ళు చెప్తే తప్ప. చూసారా ఎంత ఎంత ఫైన్ డిఫరెన్స్ ఉందో చూసారా? ఆయన తండ్రి నాకన్నా గొప్పవాడని ఆయనే చెప్పాడు. తండ్రికి ఆయన ప్రార్థన చేశాడు. అంటే ఆయన తండ్రి కన్నా కిందవాడే కదా. ఎస్, తండ్రి కన్నా కిందవాడే. ఎందుకో తెలుసా? ఆయన ఫంక్షనల్ రోల్ అది, ఆయన బాధ్యత అది. ఆయన బాధ్యత ఏంటంటే మనల్ని విమోచించడానికి వచ్చాడు కాబట్టి, మానవ శరీరం ధరించాడు కాబట్టి, తండ్రి చిత్తానికి లోబడ్డాడు కాబట్టి అలా అంటున్నాడు. చూడండి, ఇద్దరు వ్యక్తులు ఉన్నారనుకోండి. మేనేజర్ కింద పనిచేసేటువంటి వ్యక్తి, మేనేజర్‌ని సార్ అని అంటే అర్థము కిందున్న వ్యక్తి ఈయనతో సమానుడు కాదనా? వ్యక్తిగా ఇద్దరు సమానమే కదా! ఇద్దరు మనిషే కదా! ఇద్దరు మనిషే. కాకపోతే వాళ్ళ ఫంక్షనల్ రోల్స్ ఎలా ఉన్నాయి? ఫంక్షనల్ రోల్స్, ఒక ఆయన పైనున్నాడు, ఇంకొక ఆయన కింద. లేకపోతే ఒక ఆమె పైనుంది, ఇంకొక ఆయన కిందున్నాడు. ఇద్దరు మనిషే కదా! ఇద్దరు మనిషే. ఆయన నాకన్నా గొప్పవాడంటే అర్థము ఫంక్షనల్లీ హి ఈజ్ యెస్ కరెక్ట్. కానీ ఆయన వ్యక్తిత్వంలో గాని, ఆయన స్వభావంలో గాని, ఆయన నేచర్‌లో గాని లార్డ్ జీసస్ క్రైస్ట్ దేవుడు కాదు అనేటువంటి ఒక భిన్నాభిప్రాయము ఒక వ్యక్తి బోధించాడనుకోండి. ఏమవుతది చెప్పమంటారండి? అందరూ నరకానికి పోతారు. బోధకుడితో సహా. బోధకుడు అందరిని లాక్కొని ఎక్కడికి పోతున్నాడో తెలుసా? నరకానికి పోతున్నాడు. దేవుడు కానివాడు దేవుని నీతి నీకు ఇవ్వలేడు. దేవుడు కానివాడు, నిజంగా చెప్తున్నాను, దేవుని కానటువంటి వాడు నిన్ను దేవుడి దగ్గరికి తీసుకువెళ్ళలేడు. మేబీ చిన్న దేవుడి దగ్గరికి తీసుకెళ్తాడు నిన్ను. సో ఇదొక రహస్యమైన భిన్నాభిప్రాయం. వాళ్ళు సీక్రెట్‌గా బోధిస్తారంట. సంఘాల్లోనే ఉంటారంట, మన మధ్యలోనే ఉంటారంట. ఇప్పుడు నేను పుల్పిట్‌లో నుంచి చెప్తాను, లార్డ్ జీసస్ క్రైస్ట్, ఫాదరు ఇద్దరు సమానం అని.
తర్వాత ఎక్కడో ఒక చోట కూర్చోబెట్టి సీక్రెట్‌గా క్లాస్ తీస్తా ఉంటారనమాట. కాదు, ఆయన చూడు తండ్రిని గొప్పవాడన్నాడు. నేను తండ్రికి లోబడుతున్నానన్నాడు అని బోధిస్తారంట. ఇంకొక సీక్రెట్ ఈ రహస్యమైన బోధ మనల్ని దేవుని దగ్గరికి, దేవుని వాక్యం చూడండి. ఆ బోధ ఎంత ఎంత డ్యామేజ్ చేస్తదో తెలుసా అండి? నిజంగా ఆహ్, జీసస్ క్రైస్ట్ గురించినటువంటి జ్ఞానము అతి శ్రేష్టమైన జ్ఞానం అని పౌలు చెప్పాడు. నేను సమస్తమును నష్టముగా, పెంటగా ఎంచుకొనుచున్నాను. లార్డ్ జీసస్ క్రైస్ట్ కోసం నేను మొత్తము వదిలేసాను. సిలువ వేయబడిన క్రీస్తుని తప్ప మరి దేనిని నేను ఎరుగుకుందునని నిశ్చయించుకున్నానని చెప్పాడు. మీరు జీసస్ క్రైస్ట్‌ని తక్కువ చేసిన ప్రతిసారి మీరు మనుషుల్ని ఏం చేస్తున్నారో తెలుసా అండి? ఆయనను హత్తుకోకుండా, ఆయనను ప్రేమించకుండా, ఆయనను వెతకకుండా, ఆయనకు దూరం చేస్తుంది ఈ అబద్ధమైన బోధ. లార్డ్ జీసస్ క్రైస్ట్ గురించి తప్పుగా మాట్లాడుతున్నటువంటి భయంకరమైన బోధ. సో, యెహోవా సాక్షుల గురించి, మార్మన్స్ గురించి, లేకపోతే ఇంకొకళ్ళ గురించి కాదు నేను చెప్తుంది. నేను చెప్తుంది చర్చెస్‌లో, సంఘాల్లో. మన క్రీస్తుకు సంబంధించినటువంటి సంఘం అని చెప్పుకునేటువంటి సంఘాల్లో జరుగుతున్నటువంటి బోధ గురించి చెప్తున్నాను నేను. లార్డ్ జీసస్ క్రైస్ట్ చర్చ్ అని చెప్పుకునేటువంటి సంఘాల్లో జరుగుతున్నటువంటి బోధ గురించి చెప్తున్నాను. ఎవరైనా జీసస్ క్రైస్ట్ దేవుడు కాదు అని చెప్పినవాడు అబద్ధ బోధకుడు. అలాంటి బోధ కింద ఉన్నవాళ్ళు గూడా, అందరూ గూడా వాళ్ళతో పాటు నరకానికి వెళ్ళిపోతారు. ఇది ఒక భిన్నమైనటువంటి బోధ. ఇప్పుడు మరి పాస్టర్ గారు జీసస్ క్రైస్ట్ తండ్రితో సమానుడు కాదని చెప్తే, దేవుని వాక్యం దగ్గరికి రాకుండా ఎలా అయిపోతది? ఈ బోధ దేవుని వాక్యం దగ్గరికి రాకుండా ఎలా చేస్తది? ఎలా చేస్తదో నేనిప్పుడే చెప్పాను. నువ్వు అతి శ్రేష్టమైన జ్ఞానము జీసస్ క్రైస్ట్ గురించి. ఆయన గురించి తెలుసుకోవడానికి నువ్వు దేవుని వాక్యం దివారాత్రులు చదవాలి. అసలు ఆయన దగ్గరికే రానివ్వరు నిన్ను. ఇంకా నువ్వేం చదువుతావు దేవుని వాక్యాన్ని? దేవుని వాక్యాన్ని సీరియస్‌గా ఏం చదువుతావు? అది ఒక భిన్నమైన బోధ. ఇంకొక భిన్నమైన బోధ గూడా చెప్తాను మీకు. జాగ్రత్తగా వినండి. ఇది వెరీ ఇంపార్టెంట్. నిజానికి గలతీ సంఘంలో జరిగింది. వాళ్ళు గూడా రహస్యంగానే చొరబడ్డారు. రెండో అధ్యాయం 4 వచనం గలతీ సంఘంలో మనము ఈ రహస్యంగా చొరబడినటువంటి గ్రూప్‌ని గూడా మనం చూస్తాం. ఈ రెండో రకమైనటువంటి భిన్నమైన బోధ ఏంటో చెప్పమంటారా? బోధ ఏంటంటే, నీ రక్షణ నీ క్రియల ద్వారానే జరుగుతది అని చెప్పేటువంటి బోధ. రక్షణ క్రియల ద్వారానే. నువ్వు రక్షించబడాలంటే నీ క్రియలే. నీ క్రియలే నిన్ను రక్షిస్తాయి. నీ క్రియల ద్వారానే రక్షణ. సిలువలో దేవుని కుమారుడు చేసింది కొంత ఉపయోగపడతది. మిగిలిందంతా నీ చేతుల్లోనే ఉంది. నువ్వే చేయాలి అనేటువంటి ఆ భయంకరమైనటువంటి అంటే క్రియల ద్వారా రక్షణ అని చెప్పేటువంటి ఇంకొక దారుణమైన బోధ సంఘాలలో ఉందన్నమాట. అదొక భయంకరమైన భిన్నాభిప్రాయం. చూడండి మనమేమంటున్నాము? నేను పరలోకం వెళ్ళటానికి కారణము నేను కాదు. నా క్రియలు గాదు. నేను చేసిన మంచి క్రియలు గాదు. నేను చేసిన నీతి క్రియలు గాదు. నేను పరలోకం వెళ్ళటానికి కారణము దేవుని కుమారుడు, దేవుని గొర్రెపిల్ల నా కొరకు సిలువలో మరణించాడు. ఆయన మరణించటం ద్వారా ఆయన పవిత్రమైన రక్తము నన్ను కడుగుతుంది. మొత్తము నా జీవితం అంతా కడుగుతుంది. అంతేకాదు ఆయన నీతిని నాకిస్తున్నాడు. నేను కృప వలన ఉచితంగా రక్షణ నేను పొందాను. నేను చేసింది ఏమీ లేదు. నేను కేవలము ఓన్లీ రిసీవింగ్ సైడ్‌లో చెయ్యి ఇలా చాపి కూర్చున్నానని దేవుని వాక్యం చెప్తుంటే, వాళ్ళేం చెప్తారంటే, నువ్వు రక్షించబడాలంటే, ఇంతకుముందు పాత జీవితాన్నంతా కడిగాడాయన. ఆయన రక్తము నీ పాస్ట్ లైఫే కడిగింది. ఈ రోజు నుంచి మొత్తం నీ చేతుల్లోనే ఉంది. ఈ రోజు నుంచి నువ్వు చనిపోయేంత వరకు నీ జీవితం నీ చేతుల్లోనే ఉంది. ఆయన కొంత చేశాడు, మిగిలిందంతా నువ్వు చేయాలి అని చెప్పేటువంటి ఇదొక రకమైనటువంటి భిన్నమైన బోధనమాట. ఇది చూడండి ఎలాంటి మనుష్యుల క్రియల వలన మనుషులు చేసేటువంటి క్రియల వలన నువ్వు నిత్య జీవంకి వెళ్తావా? నిజమా? దేవుని వాక్యం చెప్తుందా అది? నిజమా? దేవుని వాక్యం ఏం చెప్తుందో తెలుసా? ఎవరైతే వారి జీవితాన్ని శిలువ రక్తంలో కడుక్కుంటారో, ఎవరైతే దేవుని నీతిని ఉచితంగా పొందుతారో, కృపను ఆశ్రయిస్తారో, వాళ్ళు కృతజ్ఞతగా, పవిత్రంగా బ్రతుకుతారని దేవుని వాక్యం చెప్తుంది. వాళ్ళలో పరిశుద్ధత ఉంటది. వాళ్ళలో పవిత్రత ఉంటది. వాళ్ళలో విస్తారమైన మంచి క్రియలుంటాయి. దానికి కారణం ఏంటంటే, ఆ మంచి క్రియలు వాళ్ళు కృతజ్ఞతతో చేస్తున్నారు గానీ, ఆ మంచి క్రియల వలన నిత్య జీవం సంపాదించుకోవటానికి వాళ్ళు చేయట్లేదు. ఎవరు చేయట్లేదండి. మనము మంచి క్రియలు ఎందుకు చేస్తామో తెలుసా? నీతి క్రియలు ఎందుకు చేస్తామో తెలుసా? పవిత్రమైన జీవితం ఎందుకు జీవిస్తామో తెలుసా? మన కొరకు తన ప్రాణం పెట్టినటువంటి ప్రభువుకి కృతజ్ఞతగా జీవిస్తాం గానీ, ఆ క్రియల వలన మనం రక్షణ పొందుతామని కాదు. క్రియల వలన రక్షణ అని బోధించేటువంటి ఒక భయంకరమైన భిన్నమైనటువంటి రహస్యంగా బోధిస్తున్నటువంటి బోధ కూడా సంఘాలలోనే
ఉందండి. ఇదొక బోధ. చూడండి అది ఎప్పటికీ మిమ్మల్ని దేవుని వాక్యం దగ్గరికి తీసుకురానివ్వదు. మిమ్మల్ని ఎంతసేపు క్రియల్లోనే తిప్పుతా ఉంటది. అంతేగాని దేవుని వాక్యం దగ్గరికొచ్చి, దేవునితో కూర్చొని, సహవాసం చేస్తూ, ప్రార్థన చేస్తూ, పవిత్రమైన జీవితాన్ని వెతుక్కుంటూ, సిలువ పాదాల దగ్గర నేను బ్రతకాలి అనేటువంటి జీవితం దగ్గరికి నేను రానివ్వదు. సో, అదొక భయంకరమైన, భిన్నమైనటువంటి బోధ సంఘాలలో చేస్తున్నారు. చూసారండి, నేను రెండే చెప్పాను. నిజానికి పౌలు నేను గలతీయులకు రాసిన పత్రిక చెప్పినప్పుడు చెప్తాను. భిన్నమైన సువార్తకు మీరు వెళ్ళిపోతున్నారని. ఆ భిన్నమైన సువార్త ఏంటో తెలుసా అండి? క్రియల వలన రక్షణ. గలతీయులు రాసిన పత్రిక మొత్తం చెప్పేది ఏంటో తెలుసా? నువ్వు రక్షించబడాలంటే మనం అపోస్తల కార్యాల గ్రంథం 15వ అధ్యాయంలో కూడా గ్రూప్ ఒకటి వస్తది యెరూషలేము నుంచి. వాళ్ళేమంటారంటే, నువ్వు క్రైస్తవుడు అవ్వాలంటే ముందు నువ్వు సున్నతి చేయించుకొని ముందు యూదుడు అవ్వాలి. యూదుడు అయితేనే క్రిస్టియన్ అవ్వగలవు అంటాడు. పేతురు, యాకోబు ఇద్దరు కలిసి ఏం చెప్తారో తెలుసా? ఏం మాట్లాడుతున్నారు మీరు అంటారు. కృప వలన రక్షణ అని చెప్తారు. విశ్వాసం వలన రక్షణ అని చెప్తారు. కృప వలన, విశ్వాసం వలన రక్షణ అని మాట్లాడుతున్నప్పుడు మరి క్రియలకి ఎక్కడుందండి స్థానము? మీరు క్రియల గురించి మాట్లాడుతున్నారు. ఆ క్రియ చేయాలి, ఈ క్రియ చేయాలని. సో, నేను మీకు 2 భిన్నాభిప్రాయాలు చెప్పాను ఈరోజు మీకు. ఇంకా చాలా ఉన్నాయి. నా దగ్గర ఒక పెద్ద లిస్ట్ ఉంది. నేను నేను ఒక 40 భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ఇప్పుడు భూమి మీద చెప్తున్నటువంటి భిన్నాభిప్రాయాలు. ఒక 2 చెప్పాను మీకు. జస్ట్ శాంపుల్. అబద్ధ బోధకులు ఏం చేస్తారండి? అబద్ధ బోధకులు ఏం చేస్తారంటే, వాళ్ళు టీచింగ్ ఎలా ఉంటదంటే, మీరు దేవుని వాక్యం దగ్గరికి రాకూడదు. మీరు దేవుని వాక్యం దగ్గరికి రాకూడదు. దేవుని సంకల్పం అంతా ఆదికాండము మొదటి అధ్యాయం మొదటి వచనం నుండి ప్రకటన గ్రంథము ఆఖరి అధ్యాయం ఆఖరి వచనం వరకు మీరు దేవుని సంకల్పం అంతా జాగ్రత్తగా చూస్తూ, జాగ్రత్తగా నేర్చుకుంటూ, ఆయనతో సహవాసం చేస్తూ, ఆయనను ప్రేమిస్తూ, ఆయనను హత్తుకొని, ఆయనను సేవించేటువంటి జీవితం మీకు లేకుండా చేస్తారు. అర్థమైందా? మిమ్మల్ని దేవుని వాక్యం దగ్గరికి రానివ్వరు. చూడండి, నేను మీకు బెస్ట్ టెస్ట్ చెప్తున్నాను మీకు. ఇప్పుడు భూమి మీదనున్నటువంటి సంఘాలలో, ఎన్ని సంఘాలలో సంఘాలకు వెళ్తున్న వాళ్ళు దేవుని వాక్యము ప్రాముఖ్యమని ఎంచి, దేవుని వాక్యాన్ని పట్టుకొని, దేవుని వాక్యాన్ని కంఠస్థం చేస్తూ, దేవుని వాక్యాన్ని హృదయంలో పెట్టుకొని, దేవుని వాక్యంతో వాళ్ళ జీవితాలు కట్టుకుంటున్నారో మీరు ఆలోచించండి. మీకు అర్థమవుతుంది ఎంతమంది అబద్ధ బోధకులు ఇక్కడున్నారో. నేను చెప్తుంది మన తెలుగు రాష్ట్రాల్లోనే ఎంతమంది అబద్ధ బోధకులు అంత అబద్ధ బోధ చేస్తున్నారో మీకు తెలియాలంటే జస్ట్ టెస్ట్ ఏంటో తెలుసా? మీలో కొంతమంది నిజానికి అబద్ధ బోధకుల సంఘాలకు వెళ్ళారు ఇంతకు ముందు. వెళ్ళినప్పుడు మిమ్మల్ని దేవుని వాక్యం దగ్గరికి ఎంత తీసుకొచ్చాడు ఆ కాపరి, ఆ బోధకుడు ఎంత దేవుని వాక్యాన్ని ప్రేమించేటట్టు చేశాడు మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి. ఒకవేళ మిమ్మల్ని దేవుని వాక్యం దగ్గరికి రానివ్వకుండానే సంవత్సరాలు ఆయన చుట్టూ మిమ్మల్ని తిప్పుకున్నాడంటే మీరు గుర్తుపెట్టుకోండి, అతను అబద్ధ బోధకుడు. అబద్ధ బోధకుడు ఎప్పుడూ మిమ్మల్ని దేవుని వాక్యం దగ్గరికి రానివ్వడు. ఆ ఒక్క మాటే కాదు, మీరు కిందకి రండి. కిందకొస్తే 3వ వచనంలో కూడా ఉంది. మీరు పైన చూసాం మనం. పైన చూసింది మాత్రమే కాదు. నాశనకరము భిన్నాభిప్రాయం రహస్యంగా బోధించడమే కాదు. ఇప్పుడు చూడండి 3వ వచనంలో కూడా ఉంటది. వాళ్ళు అధిక లోబులు ఏం చెప్తారంట? కల్పనా వాక్యములు చెప్తూ అనేటువంటి మాట. కల్పనా వాక్యములు అంటే ఏంటో తెలుసా అండి? అవి సత్యమైనవి కాదు. ఫాల్స్ వర్డ్స్. ఇంగ్లీష్ ట్రాన్స్‌లేషన్ ఏముంది తెలుసా అండి? ఫాల్స్ వర్డ్స్. అబద్ధమైనటువంటి కథలు. అబద్ధమైనటువంటి స్టోరీలు. వాళ్ళసలు 50 నిమిషాలు దేవుని వాక్యం చెప్పటానికి పుల్పిట్‌లో నిలబడతాడు. గంట సేపు వాక్యం చెప్పటానికి నిలబడతాడు. ఈ గంట సేపులో నిజానికి ఒక 5 నిమిషాల కన్నా వాక్యం చెప్పడు. 45 నిమిషాలు, 55 నిమిషాలు ఏం చెప్తాడో తెలుసా? అన్ని కల్పనా కథలే. నా జీవితంలో అలా జరిగింది, వాళ్ళ జీవితంలో అలా జరిగింది, వీళ్ళ జీవితాల్లో అలా జరిగింది, అక్కడయి జరిగినాయి, ఇక్కడయి జరిగినాయి. అతను చెప్పాలనుకున్నది మొత్తం చెప్తాడు. దేవుని వాక్యం తప్ప మిగిలిందంతా చెప్తాడనమాట. గుర్తుపెట్టుకోండి. వాడు అబద్ధ బోధకుడు. అతను దొంగ బోధకుడు. మీరు గుర్తుపెట్టుకోండి. దొంగ బోధకుడు ఎప్పుడు కూడా దేవుని వాక్యం చెప్పడు. దేవుని వాక్యం చెప్పడు. మిమ్మల్ని దేవుని వాక్యం దగ్గరికి రానివ్వడు. ఒకవేళ దేవుని వాక్యం ఎవరైనా చెప్తున్నారనుకోండి, నేను చెప్తున్నాను దేవుని వాక్యం వరుస పెట్టి, వాళ్ళు అదేముందిలే, అది పెద్ద విషయమేం కాదు, ఆయన బైబిల్ స్టడీ లాగా వాక్యం చెప్తాడు. అంత ఎగతాళి. నువ్వు బైబిల్ని స్టడీ చేయకపోతే ఏం స్టడీ చేద్దాం అనుకుంటున్నావు నువ్వు? ఎవరిని స్టడీ చేద్దాం అనుకుంటున్నావు? ఎవరిని మోసం చేద్దాం అనుకుంటున్నావు? ఎవరి గురించి చెప్దాం అనుకుంటున్నావు? సో, వీళ్ళు కల్పనా కథలు చెప్తారంట. బాగా భిన్నాభిప్రాయాలను బోధిస్తారంట. అంటే ఏంటంటే, మనల్ని దేవుని సత్యమైన
పరిశుద్ధ ప్రవక్తలు మనకిచ్చినటువంటి దేవుని వాక్యం దగ్గరికి రాకుండా మనల్ని ఎంత దూరంగా నెట్టాలో అంత దూరంగా నెడటానికి అన్ని ప్రయత్నాలు గట్టిగా చేస్తారంటండి వీళ్ళు. ఇంతకీ ఇప్పుడు చూడండి, దేవుని వాక్యం దగ్గరికి రాలేదనుకోండి. ఇందాక నేను 2 ఎగ్జాంపుల్స్ చెప్పాను. 2 ఎగ్జాంపుల్స్ చెప్పి ఏమన్నానంటే, లార్డ్ జీసస్ క్రైస్టు దేవుడు కాదు అంటే ఏం జరుగుతదని జెప్పాను మీకు? నరకానికెళ్ళిపోతారని జెప్పాను. నంబర్ 2 రెండోది, క్రియల వలన రక్షణ అని జెప్పారనుకోండి. నేనేం జెప్పాను? మీరెక్కడికెళ్తారు? ఇప్పుడు నేనన్నానా ఆ మాట? పేతురు అన్నాడా? మీకెలా తెలుసు పేతురు అన్నాడని? ఎక్కడుంది? ఎక్కడుంది ఇక్కడ? మీరు చూపిచ్చాలి నాకు ఎక్కడుందో. ఎక్కడుంది? ఎక్కడుందో చెప్పమంటారా? ఆ! చూడండి. నాశనకరమగు భిన్నాభిప్రాయములను రహస్యముగా బోధించుదురు. నాశనకరాన్ని అండర్‌లైన్ జేసుకోండి. ఆ నాశనకరం అంటే ఏంటో తెలుసండి? డెస్ట్రక్షన్, నాశనము అనేటువంటి మాట ఎప్పుడు వాడతారో తెలుసా అండి? నాశనము అనేటువంటిది జీవము చూడకుండా ఎళ్ళిపోయేటప్పుడు, జీవమునకు దూరంగా ఎళ్ళేటప్పుడు, నువ్వు దేవుడితో ఉండవు. ఇలాంటి నాశనకరమైన భిన్నాభిప్రాయాలు నువ్వు విన్నావంటే దాని అర్థం ఏంటంటే, దాని ఎండ్ ఏంటంటే నువ్వు దేవుడితో ఉండవు. వాళ్ళు నాశనానికి వెళ్తున్నారు. ఆళ్ళు నాశనానికి వెళ్తున్నారు అనేటువంటిది మనం చూస్తున్నాం. వాళ్ళ ఎండ్ ఎలా ఉందో చూడబోతున్నాం ఇంక. అసలు మనం వాళ్ళ బిగినింగే. వాళ్ళ జీవిత ప్రయాణం మొదటి అడుగు ఏసాం ఈరోజు మనం ఇంక. ఇంకా ఎయ్యాలి. వాళ్ళకి చాలా అడుగులున్నాయి ఎయ్యాల్సినటువంటివి. సో, వాళ్ళు చేసేటువంటి బోధ వాళ్ళనెటు నరకానికి తీసుకెళ్తది. నువ్వు వాళ్ళ గురించి ఎందుకు ఆలోచిస్తావు? వాళ్ళ గురించి నువ్వు ఆలోచించడం వదిలేసేయి. వాళ్ళెటు నరకానికి పోతారు. ప్రాబ్లమ్ ఏంటో తెలుసా అండి? వాళ్ళు పుల్పిట్స్‌లో నుంచి మీకు చెప్పేటువంటి బోధ మిమ్మల్ని నరకానికి తీసుకెళ్తది. అది ప్రాబ్లమ్. మీరెందుకు జాగ్రత్తగా ఉండాలంటే, మీరు నరకానికి వెళ్ళిపోతారు. నాశనమునకు అనేటువంటి మాట ఇక్కడ మనం 3 వచనాల్లో ఎన్ని సార్లు ఉందండి? నాశనము కలుగజేయొచ్చు, తమకు తామే శీఘ్రముగా నాశనం కలుగజేసుకుంటా. అంటే అర్థం ఏంటి? వాళ్ళెటు నాశనానికి వెళ్ళిపోతున్నారు. తమకు తామే అంటే ఎవరు వాళ్ళు? అబద్ధ బోధకులు. వాళ్ళెటు నరకానికి వెళ్ళిపోతున్నారు. వాళ్ళు నరకానికి వెళ్ళిపోతూనే ఎవరిని నరకానికి తీసుకెళ్తున్నారు? ఆళ్ళ కింద ఉన్నోళ్ళందరిని గూడా నాశనమునకు తీసుకొనెళ్ళిపోతున్నాను. మళ్ళీ చెప్తున్నాను. ఈ భిన్నాభిప్రాయాలు, ఈ కల్పనా కథలు, ఈ అబద్ధమైన బోధ, దేవుని వాక్యం దగ్గరికి రాకుండా మనల్ని చేసేదంతా గూడా వాళ్ళ అల్టిమేట్ గోలు వీళ్ళ ఎనకాల ఎవరున్నాడంటే దుష్టుడున్నాడు. వీళ్ళ ఎనకాల సేటనున్నాడు. వాడు చేతుల్లో ఉన్నారు వీళ్ళు. వాడు ఏం చెప్తే అది చెప్తున్నారు వీళ్ళు. వాడి ఉద్దేశ్యం ఏంటంటే, వాడు వీళ్ళ కింద ఉన్నోళ్ళందరిని గూడా వాడితో పాటు నరకానికి తీసుకువెళ్ళాలని. వాడు అబద్ధికుడు, వాడు నరహంతకుడు. మరలా చెప్తున్నాను. వాడు అబద్ధం చెప్తాడు, వాళ్ళు మనల్ని చంపుతాడు. అలా అంత దారుణమైనటువంటి వాడి చేతుల్లో ఉన్నారు వీళ్ళు. కాబట్టి వీళ్ళు భయంకరమైనటువంటి భిన్నాభిప్రాయాల్ని సంఘాలలో బోధిస్తారు. అబద్ధ బోధకుడిని మీరు గుర్తుపెట్టుకోవడానికి ఫస్ట్ సిగ్నల్, మిమ్మల్ని దేవుని వాక్యం దగ్గరికి రానివ్వరు. మిమ్మల్ని యెషయా గ్రంథం అంతా చదవనివ్వరు. మిమ్మల్ని ఆమోసు గ్రంథం అంతా చదవనివ్వరు. మిమ్మల్ని దేవుని వాక్యం అంతా చదవనివ్వరు. మిమ్మల్ని కీర్తనలన్నీ చదవనివ్వరు. ధ్యానించనివ్వరు. దేవునితో సహవాసం చేయనివ్వరు. మిమ్మల్ని ఎంత లాగాలో అంత లాగుతుంటారు. దేవుని వాక్యం దగ్గరికి మీరు ఎళ్ళాలని ప్రయత్నం చేస్తుండండి. ఏం చేస్తారు వాళ్ళు? మిమ్మల్ని సాధ్యమైనంత తొందరగా దాని దగ్గర నుంచి దూరంగా లాగాలని చూస్తారు. ఏం పర్వాలేదు. నేను చెప్పింది నువ్వు ఫాలో అవ్వు చాలు. నేను చెప్పింది ఫాలో అయితే చాలు. నువ్వసలు బైబిల్ చదవాల్సిన అవసరం లేదు నీకు. నేనున్నాను నీకెందుకు? నేను చూసుకుంటాను నీ గురించి. ఇది మొట్టమొదటి పాయింట్. వీళ్ళని మీరు ఎలా గుర్తుపట్టాలో చెప్తున్నాను. వీళ్ళ జీవితంలో ఏముంటదో చెప్తున్నాను. వీళ్ళ జీవితంలో నంబర్ 1 మొట్టమొదటిది అదేంటండి అబద్ధ బోధ. అబద్ధ బోధ చేస్తారంట, కల్పనా కథలు చెప్తారంట, మనల్ని మాత్రం దేవుని వాక్యం దగ్గరికి రానివ్వరంట. చూడండి, దేవుని వాక్యము సత్యము. లార్డ్ జీసస్ క్రైస్ట్ సత్యము. ఆయన వాక్యము సత్యము. భూమి, ఆకాశము గతించును గాని ఆయన మాటలు గతించవు. ఆయన వాక్యంలో ఉన్నదున్నట్టుగా చెప్పింది చెప్పినట్టుగా ఎగ్జాక్ట్‌గా జరుగుతూ వెళ్తుంటది. దేవుని కుమారుడు రాబోతున్నాడు. దేవుని కుమారుడు రాకడ కోసం మనం అందరం ఎదురు చూస్తున్నాము. ఆయన్ని రమ్మని మనం ప్రార్థన చేస్తున్నాము. ఆయన రావాలని కోరుకుంటున్నాము. ఆయన రాజ్యము భూమి మీద స్థాపించాలని కోరుకుంటున్నాము. మనందరి విమోచన కొరకు ఎదురు చూస్తున్నాము. సమాధుల్లో ఉన్నవాళ్ళు కూడా ఎదురు చూస్తున్నారు. ఇదంతా సత్యమైనప్పుడు దీన్ని అంతటిని క్వెషన్ చేస్తా నువ్వు నీ ఇష్టానుసారంగా వాక్యం చెప్తున్నావు అనుకో సంఘాల్లో. మరి నాశనానికి తీసుకువెళ్ళకపోతే ఎక్కడికి తీసుకెళ్తున్నావు మనుషుల్ని? నాశనానికే తీసుకువెళ్తున్నాడు. నాశనానికే తీసుకువెళ్తున్నాడు. సో, ఇది నంబర్ 1 ఫస్ట్ వాళ్ళ జీవితాల్లో. నంబర్ 2 ఇంకా ఉన్నాయి. చాలా ఉన్నాయి లక్షణాలు. బట్ రెండో లక్షణము మనము మాట్లాడదాం. నంబర్ 2 రెండోదేంటంటే వీళ్ళకి
చాలా సిన్‌ఫుల్ లైఫ్ ఉంటదంటండి వీళ్ళల్లో. ఏముంటది? పాపపు జీవితం. వీళ్ళు బోధకులే. బోధకులే. మీరు వెంటనే అడుగుతారు నన్ను, "పాస్టర్ గారు బోధకుడికి పాపపు జీవితం ఉంటదా?" పాపం చేస్తాడా బోధకుడు? మరలా చెప్తున్నాను. నిజమైన బోధకుడు చేయడు. నేను మాట్లాడుతున్న నిజమైన బోధకుడి గురించి గాదు. నేను మాట్లాడుతున్న అబద్ధ బోధకుడి గురించి మాట్లాడుతున్నాను. అబద్ధ బోధకుడు జీవితం నిండా గూడా ఏముంటదంటండి? పాపము నిండి ఉంటదంటండి. భయంకరమైన పాపము జేస్తుంటాడంటండి. సీక్రెట్ లైఫ్ ఉంటదంట అతనికి. సీక్రెట్ లైఫ్. పాపము జేస్తా ఉంటాడు. పాపము చేస్తుంటాడు అని నాకెలా తెలుసంటే, నేను జాగ్రత్తగా చెప్తాను. టెక్స్ట్‌లో నుంచి చూపించడానికి ప్రయత్నం జేస్తాను. ఈ సీక్రెట్ లైఫ్ గురించి కొంచెంసేపు మనం మాట్లాడాలి. అంటే పాపపు జీవితం గురించి కొంచెంసేపు మనం మాట్లాడాలి. ఈ మాట మనం ఎక్కడ చూస్తామంటే, రెండవ వచనంలో చూస్తామండి. పోకిరి చేష్టలు అనేటువంటి మాట ఉంది గదండీ! పోకిరి చేష్టలు. ఆ పోకిరి చేష్టలు అనేకులు వారి పోకిరి చేష్టలను అనుసరిస్తారని ఉంది గదండీ. సో, పోకిరి చేష్టలు అనే మాట ఉంది గదండీ! దాని వెనకాల ఉన్నటువంటి పదము సెన్సువాలిటీ. సెన్సువాలిటీ అంటే అర్థం ఏంటంటే, నేను ఇంగ్లీష్‌లో చెప్తాను. ల్యాక్ ఆఫ్ సెల్ఫ్ కంట్రోల్. ల్యాక్ ఆఫ్ సెల్ఫ్ కంట్రోల్ విచ్ ఇన్వాల్వ్స్ వన్ ఇన్ కాండక్ట్ దట్ వయలేట్స్ ఆల్ బౌండ్స్ ఆఫ్ వాట్ ఈస్ సోషల్లీ యాక్సెప్టబుల్. అంటే అర్థం ఏంటంటే, ఏ విధమైనటువంటి ఆశా నిగ్రహము లేకుండా, నిజానికి సమాజము గూడా అంగీకరించని భయంకరమైన పాపపు జీవితము వీళ్ళకుంటదంటండి. సమాజము గూడా, అంటే నేనంటున్న సంఘం గాదు. సంఘం గాదు. సంఘం అంగీకరించదు. సంఘం ఎందుకు అంగీకరిస్తది? అలాంటి పోకిరి చేష్టలు జేస్తే. పోకిరి చేష్టలు అనేటువంటి, ఇప్పుడు పోకిరి చేష్టలు ఎవరు జేస్తారని రాసాడు పేతురు? ఇక్కడుందా లేదా? ఎవరు పోకిరి చేష్టలు జేస్తారని ఉంది? అనేకులు వారి పోకిరి చేష్టలను అనుసరించి నడుస్తారని ఉంది గదా! వారు అంటే ఎవరు? అబద్ధ బోధకులు. అంటే అబద్ధ బోధకులు ఏం జేస్తారు? ఏం చేష్టలుంటాయి ఈళ్ళలో? పోకిరి చేష్టలుంటాయి. మీరు పోకిరి చేష్టలనేటువంటి మాటలు ఎవరికి పడితే వాళ్ళకి వాడరు. ఎవరికి వాడతారంటే చిన్న పిల్లలు, "అరె! వాడు పోకిరోడు. వాడు పోకిరి పనులు జేస్తుంటాడు." అలాంటి మాటలు మనము ఎవరికి పడితే వాళ్ళకి వాడము. సో, ఇక్కడ కానీ వీళ్ళకి వాడాడు. వీళ్ళకి ఏమని ఏమని వాడాడంటే, ఇక్కడ నిజానికి మెనీ విల్ ఫాలో దేర్ సెన్సువాలిటీ అనేటువంటి మాట ఉంటదండి. మెనీ విల్ ఫాలో దేర్ సెన్సువాలిటీ అంటే అర్థం ఏంటంటే, వీళ్ళ జీవితము నిండా గూడా భయంకరమైన అపవిత్రత ఉంటదంటండి. చూడండి, అపవిత్రత ఎందుకుంటది? ఎలాంటి అపవిత్రత ఉంటది ఈళ్ళ జీవితాల్లో? మీరు అర్థం జేసుకోవటానికి ప్రయత్నం చేయాలి. మీరు అర్థం చేసుకోలేదనుకోండి, పైపైన సర్ఫేస్ టచ్ చేస్తే ఎళ్ళిపోతుంటారు. సో, యోధా ఏం జెప్పాడు చూడండి. యోధా గూడా ఒక మాట అన్నాడు. వెరీ ఇంపార్టెంట్ మాట. 4 వచనంలో. ఏలయనగా కొందరు రహస్యముగా చొరబడి ఉన్నారు. చొరబడటం అంటే తెలుసు కదా! ఇక్కడ కూడా అన్నాడు. రహస్యముగానే అన్నాడు కదా! అక్కడ రహస్యంగానే, సీక్రెట్‌గానే వాళ్ళు సంఘాల్లో ఉన్నా గూడా చెప్పే టీచింగ్ మాత్రం సీక్రెట్‌గా ఇస్తుంటారు. డైరెక్ట్‌గా ఉండదనమాట. సో, ఇక్కడ కూడా అంటున్నాడు. అంటూ ఇంకొక మాట అన్నాడు. వారు భక్తిహీనులై మన దేవుని కృపను కామాతురత్వమునకు దుర్వినియోగపరచుచు. ఇక్కడ కామాతురత్వం అన్నాడు. సో, అక్కడ పోకిరి చేష్టలు అన్నాడు గదండీ! ఇక్కడ పోకిరి చేష్టలకి, కామాతురత్వంకి తేడా మీకు తెలుసు. పోకిరి చేష్టల్లో ఒక పోకిరి చేష్ట ఏంటంటే సెక్షువల్ ఇమ్మోరాలిటీ. అంటే ఏంటంటే, కామాతురత్వం. సెల్ఫ్ కంట్రోల్ లేదు. ఆహ్, అంటే అర్థం ఏంటంటే, వీళ్ళు వ్యభిచారం జేస్తారంటండి. ఏం జేస్తారు? వ్యభిచారము చేస్తారంట. మరి వీళ్ళు బోధకులు గదా! మరి బోధకులు వ్యభిచారం చేయటం ఏంటి? బోధకులు వ్యభిచారం ఎలా జేస్తారు? పాస్టర్స్ వ్యభిచారం జేస్తారా? బోధకులు వ్యభిచారం జేస్తారా? ఇక్కడ వ్యభిచారం ఒక్కటే మాట్లాడట్లేదు. బై ది వే మీరు గుర్తుపెట్టుకోండి. సోషల్లీ అన్‌యాక్సెప్టబుల్ బిహేవియర్, సెల్ఫ్ కంట్రోల్ లేని సోషల్లీ అన్‌యాక్సెప్టబుల్ బిహేవియర్ అంటే మీకు అన్నీ వస్తాయి దీంట్లోకి. ఏది యాక్సెప్టబుల్ కాదో ప్రతిదీ మీరు తీసుకోవాలి. ఏంటంటే వీళ్ళలో తాగుడు ఉంటదంట. సోషల్లీ అన్‌యాక్సెప్టబుల్ అది కూడా. సెల్ఫ్ కంట్రోల్ లేనోళ్ళు జేస్తారు. పాస్టర్స్ తాగుతారా? బోధకులు తాగుతారా? తాగుతారంట వీళ్ళు. వీళ్ళు తాగుతారంట. వీళ్ళు వ్యభిచారం జేస్తారంట. వీళ్ళు ఏదైతే చేయగూడదో అన్నీ చేస్తారంట. అన్నీ చేస్తారంట. ఐ మీన్ రీసెంట్‌గా ఒక బ్రదర్ నాకు చెప్తున్నాడు. "పాస్టర్ గారు మీరు ఆయన దగ్గరికెళ్ళొద్దండి. వాళ్ళు పిలిచినా గూడా మీరు ఆయన దగ్గరికెళ్ళొద్దు. ఆయనకి రెండో ఫ్యామిలీ ఉందన్న నేను విన్నానండి" అని. జస్ట్ ఎగ్జాంపుల్. ఆ పాస్టర్ గారికి రెండో ఫ్యామిలీ ఉందంట. ఇప్పుడు ఏమంటారంటే ఆహ్, వాళ్ళు కామాతృత గలవాళ్ళు లేకపోతే వాళ్ళు ఆహ్
అక్రమ సంబంధాలు పెట్టుకుంటారంట. మొదటి భార్య, రెండో భార్య, మూడో భార్య, నాలుగో భార్య, మొదటి ఇల్లు, రెండో ఇల్లు, మూడో ఇల్లు. వాళ్ళు డైరెక్ట్‌గా చేయరు. బయటికెళ్ళి ఏదైనా చేస్తుంటే వాళ్ళని పట్టుకుంటారు. అందుకని సీక్రెట్‌గా చేస్తారు. సీక్రెట్‌గా ఇలాంటి వ్యభిచారం అంతా సీక్రెట్‌గానే చేస్తా ఉంటారు. తాగుడంతా సీక్రెట్‌గానే చేస్తుంటారు. ఎవ్వరికీ దొరకకుండా సీక్రెట్‌గా చేస్తుంటారు. వీళ్ళకి సీక్రెట్ లైఫ్ భయంకరంగా ఉంటదనమాట. ఎందుకంటే ఇదంతా బయట చేస్తే ఒప్పుకోరు కదా! ఏ సంఘంలో ఒప్పుకుంటారండి? మీరనుకుంటున్నారు అబద్ధ బోధకులు మీరు వాళ్ళ ఫలము చెప్తదండి. నిజం నేను చెప్తున్నాను మరలా. ప్రభు అన్న మాట కరెక్ట్. ఏం చెప్తది వాళ్ళెవరో? వాళ్ళ జీవితము చెప్తది. సో, ఒకటి కాదు. నేను ఎగ్జాంపుల్‌గా తాగుడు, వ్యభిచారము ఇలాంటివి మాట్లాడాను గానీ, ఒకటి కాదు, 2 కాదు. వాళ్ళ జీవితం మొత్తం గూడా అపవిత్రమైన జీవితమే ఉంటదంట వాళ్ళకి. ఇప్పుడు మీరు జాగ్రత్తగా ఆలోచించండి. ఎందుకు వాళ్ళకి అపవిత్రమైన జీవితం ఉందంటారు? అంటే కారణం ఏంటంటారు వాళ్ళు అపవిత్రమైన జీవితం కలిగి ఉండటానికి? నేను చెప్తాను కారణం ఏంటో. చాలా సింపుల్. వాళ్ళకి అపవిత్రమైన జీవితం కలిగి ఉండటానికి ఏంటంటే, వాళ్ళకి వాక్యము తెలీదు కాబట్టి. వాళ్ళకి వాక్యము తెలీదు కాబట్టి. ఎందుకని వాళ్ళకి వాక్యం తెలీదు. వాళ్ళు బోధిస్తుందంతా గూడా వాళ్ళ ఊహ, వాళ్ళ భిన్నాభిప్రాయాలే బోధిస్తూ బతికారు వాళ్ళ జీవితకాలము. వాళ్ళకి దేవుని వాక్యం తెలీదు. దేవుని వాక్యం తెలియనప్పుడు, దేవుని శక్తి నీలోకి రానప్పుడు నువ్వు పవిత్రతలోకి ఎలా నడుస్తావు? పరిశుద్ధతలోకి ఎలా నడుస్తావు? నువ్వు పవిత్రుడు కాలేవు. అబద్ధ బోధకుడు ఎప్పుడు పవిత్రుడు కాలేడు. గుర్తుపెట్టుకోండి. అబద్ధ బోధకుల్లో ఉన్నటువంటి ఒకే ఒకటేంటి చెప్పమంటారండి? వాళ్ళు ఎప్పటికి కూడా పవిత్రులు కాలేరు. ఎందుకంటే వాళ్ళకి దేవుడు తెలీదు. వాళ్ళకి దేవుని వాక్యము తెలీదు. వాళ్ళని పవిత్రపరచగలిగింది ఇదొక్కటే. మనకు దేవుడిచ్చినటువంటిది దేవుని వాక్యముతో కూడిన ప్రార్థనే మనల్ని జాగ్రత్తగా భద్రం చేస్తది. మన జీవితం ఎప్పుడూ గూడా మనుషులకి ఎదురుగా పెట్టాలి. వాళ్ళు మన జీవితాన్ని చూడాలి. నేను ఏం తింటున్నాను? ఎక్కడికెళ్తున్నాను? ఏం చేస్తున్నాను? ఎలా ఆలోచిస్తున్నాను? కాపరి జీవితం ఎప్పుడు తన గొర్రెల ముందు పెట్టకుండా సీక్రెట్ లైఫ్ గనక నువ్వు నడిపించావంటే డెఫినెట్‌గా, డెఫినెట్‌గా నువ్వు అబద్ధ బోధకుడివే. అబద్ధ బోధకుడు అని చెప్పడానికి ఇంకొక ప్రూఫ్ ఏంటో చెప్తున్నాను. చాలా సీక్రెట్ లైఫ్ ఉంటది. ఏం జేస్తున్నారో ఎవ్వరికీ చెప్పడు. ఆ కుటుంబము తప్ప, ఆ కుటుంబంలో ఉన్న నలుగురికి తప్ప ఎవ్వరికీ తెలీదు ఆ సంఘంలో ఏం జరుగుతుందో. అంతా సీక్రెటే. అంతా సీక్రెటే. ఎందుకు సీక్రెటు? ఎందుకు నువ్వు ఓపెన్ చేయలేవు? ఎందుకు అందరికీ చెప్పలేవు? ఏం జరుగుతుందో కొంతమందితో నువ్వెందుకు పంచుకోలేవు? నీ జీవితం వాళ్ళ కింద ఎందుకు ఉంచుకోలేవు? ఎందుకు ఉంచుకోలేవంటే నీకు దేవుని వాక్యం తెలీదు. నీకు దేవుని వాక్యం ఎందుకు తెలీదంటే అసలు నీకు దేవుడే తెలీదు కాబట్టి. అది ప్రాబ్లమ్. వీళ్ళ జీవితాల్లో ఏముంటదంటే చాలా అపవిత్రమైన జీవితం ఉంటుంది. ఇది నేను అనట్లేదండి. యోధా చెప్పాడు. యోధా కామాతృత అన్నాడు. ఈయనేమో పోకిరి చేష్టలు. పోకిరి చేష్టలు అన్నాడు. సో, ఇది రెండవ లక్షణం. మూడవ లక్షణం ఏంటంటే వీళ్ళకి మాస్ ఫాలోయింగ్ ఉంటదంటండి. ఏముంటదండి? మాస్ ఫాలోయింగ్. మాస్ ఫాలోయింగ్ అంటే తెలుసు గదా! మాస్ ఫాలోయింగ్ అంటే ఏంటండి? ఆ! మాస్ ఫాలోయింగు అంటే మీకు తెలుసు. మీకు తెలుసని నాకు తెలుసు. మాస్ ఫాలోయింగ్ ఏంటంటే అసలు మామూలుగా ఉండదు. వాళ్ళేసుకునే బట్టల దగ్గర నుంచి రంగురంగులు, తళుకులు వాళ్ళ బట్టలు రంగులు రంగులుండాలి. వాళ్ళు నిలబడిన స్టేజ్ గూడా రంగులు రంగులుండాలి. అస్సలు ఫాలోయింగ్ మామూలుగా ఉండదంట. ఇటు, అటు, లెఫ్ట్, రైట్ మొత్తం బౌన్సర్‌లేనంట. మరి ఫాలోయింగ్ ఎక్కువుంటే ఎవరుండాలి? బౌన్సర్‌లు లేకపోతే మరి ఫాలోయింగ్ ఎక్కువుందనుకోండి. బౌన్సర్ లేకపోతే ప్రాబ్లమ్ గదా! ప్రాబ్లమా కాదా? లేకపోతే జనం అంతా వచ్చి మీద పడుతుంటారు గదా! జనం అంతా వచ్చి ఎక్కడ పడుతుంటారు? మీద పడుతుంటారు. కాబట్టి ఎవరుండాలి? బౌన్సర్‌లుండాలి. బౌన్సర్‌లుండాలి. బౌన్సర్‌లను పెట్టుకుంటారు. చక్కగా రంగురంగులు సూట్లు. అసలు ఆ రంగులేంటో, వాళ్ళేంటో అసలు ఆ రంగుల బట్టలేసుకున్నోడిని చూడగానే నాకు నాకు చిరాకొచ్చేస్తదనమాట. ఆ బట్టలు గూడా తళతళ మెరుస్తుండాలి మళ్ళీ. మాస్ ఫాలోయింగు నేను చెప్పట్లేదండి. ఎవరు చెప్తున్నారు? ఎవరు చెప్తున్నారు? పేతురు చెప్తున్నాడు. ఎక్కడుంది మాస్ ఫాలోయింగ్ ఉందని ఆళ్ళకి? మెనీ విల్ ఫాలో అనేకులు అంట గదండీ! ఏమనుందండి? ఆ! మెనీ ఫాలోవర్స్, మెనీ విల్ ఫాలో అనేకులు అనే మాట ఉంది తెలుగులో. ఆ మాటని మీరు వదిలిపెట్టకండి. వెరీ ఇంపార్టెంట్ మాట. అనేకులు.
అనేకులంటే అర్థం ఏంటంటే మెనీ చాలా గ్రేట్ ఫాలోయింగ్ ఉంటదంటండి. ఎవరికి గ్రేట్ ఫాలోయింగ్ ఉంటది? "అరే నాన్న! నువ్వు దేవుని వాక్యం చదువుకోరా, ప్రార్థన చేసుకోరా, దేవుని వాక్యం దివారాత్రులు ధ్యానించరా, సంఘానికి రారా, ప్రార్థన చేసుకోరా" అన్న వాళ్ళకి ఫాలోయింగ్ ఉంటదా? ఎవరికి ఫాలోయింగ్ ఉంటదో చెప్పమంటారా? "రండిరా డాన్స్ చేద్దాం రండి, క్రిస్మస్ డాన్స్ చేద్దాం రండి, మిమిక్రీ చేద్దాం రండి." తాగినా పర్వాలేదు. తాగినోళ్ళు పరలోకం ఎళ్ళరని ఎవరు జెప్పారు మీకు? తిరిగినా పర్వాలేదు. ఫాలోయింగ్ ఎవరికుంటదండి? ఇప్పుడు ఆడు పాస్టర్ గారు తాగుతాడు. సంఘంలో ఉన్నోళ్ళందరిని ఏమంటాడు? రోజు కొంచెం లైట్‌గా తీసుకుంటే యాంగ్జైటీ తగ్గుతది. నిద్ర పడతది మీకు అన్నాడనుకోండి. హ్యాపీగా ఇంటికెళ్ళి తాగి మనస్సాక్షి బాధపడకుండా పడుకుంటాడు. నా దగ్గరికొచ్చాడనుకోండి, బాటిల్ జూస్తేనే నిద్ర పట్టదు. అతని దగ్గరికెళ్ళాడనుకోండి, బాటిల్ చూస్తే గాదు, బాటిల్ తీసి 2 తాగి చక్కగా బెడ్ మీదెక్కి హాయిగా పడుకుంటాడు. ఎందుకంటే పాస్టర్ గారు ఏం జెప్పాడు? తాగమని చెప్పడు డైరెక్ట్‌గా. అప్పుడప్పుడు నా మనసు బాగోపోతే నేను తాగుతుంటాను. నువ్వు గూడా దేవుడు క్షమిస్తాడులే. మన దేవుడు చాలా కృపగల దేవుడు. క్షమిస్తాడు. ఏమవ్వదు. సో, వీళ్ళకి ఎవరుంటారు? మాస్, మాస్ ఫాలోవర్స్. ఇంకొకటి గూడా చెప్తాను మీకు. అబద్ధ బోధకులు చెప్పేటువంటి ఇంకొక అబద్ధ బోధ గూడా ఏంటంటే, నేనిందాక రెండే చెప్పాను. మేబీ ఇంకొకటి గూడా చెప్తే బావుండేది. అదేంటంటే, దేవుడు ఉందే నీకోసం. దేవుడుందే నీకోసం. నువ్వుంది ఆయన కోసం గాదు. ఆయనుంది నీకోసం. నువ్వెప్పుడు ఏమడిగితే అది ఇస్తాడు. ఎలా అడిగితే అలా ఇస్తాడు. ఎంత అడిగితే అలా ఇస్తాడు. అంత ఇస్తాడు. నువ్వే అడగట్లేదు. అసలు దేవుడు ఉందే నీకోసం. దీన్ని మనం ప్రాస్పెరిటీ గాస్పెల్ అంటాం. దేవుడిని అడగండి. మీకు దేవుడు అడిగితే దేవుడిస్తాడు. నీకు బెడ్‌రూమ్స్ ఇస్తాడు. 2 బెడ్‌రూమ్ ఇల్లిస్తాడు. 3 బెడ్‌రూమ్ ఇల్లిస్తాడు. ఇండిపెండెంట్ హౌస్ ఇస్తాడు. కార్ ఇస్తాడు. బ్యాంక్ బ్యాలెన్స్ ఇస్తాడు. నీకు అన్నీ ఇస్తాడు. దేవుడు అన్నీ ఇస్తాడు. దేవుడు అన్నీ ఇస్తాడు. మీరు అడగట్లేదు. నేను చెప్తున్నాను. మీరు గుర్తుపెట్టుకోండి. నేను అబద్ధ బోధకుడిలాగా వాక్యం చెప్పటం పెద్ద టైం పట్టదు. నిజమైన బోధకుడిలాగా బతకటమే కష్టం. అబద్ధ బోధకుడు అవ్వటం పెద్ద విషయం గాదు. సో, ఇలాంటి బోధ చేశామనుకోండి, ఎవరి పాపాన్ని ఖండించకుండా, ఎవరి అపవిత్రత గురించి మాట్లాడకుండా, దేవుడి దగ్గరికి రండి, సంఘానికి రండి, ప్రార్థనకు రండి ఇవన్నీ చెప్పకుండా, నువ్వు అడుగు, నువ్వేమడిగినా దేవుడిస్తాడు, దేవుడిస్తాడు, దేవుడు చేస్తాడు, అద్భుతాలు చేస్తాడు, స్వస్థతలు చేస్తాడు, అయి చేస్తాడు, ఇయి చేస్తాడని మనం బాగా చెప్తున్నాం అనుకోండి, ఏమవుతది ఆటోమేటిక్‌గా ఫాలోయింగు? ఫాలోయింగ్ ఏమవుతది? పెరిగిపోతది. విపరీతమైన ఫాలోయింగ్ ఉంటదట. మాస్ ఫాలోయింగ్ ఉంటదంట వీళ్ళకి. మీరు చూస్తున్నారు గదా! సంఘాలలో ఎంత అబద్ధ బోధ జెప్తున్నారో, అలాగే సంఘాలలో ఎంత అపవిత్రత ఉందో, సంఘాలలో ఎంత మాస్ ఫాలోయింగ్ ఉందో మీకు అర్థమవుతుంది కదా! కాబట్టి అబద్ధ బోధకుల జీవితాలు ఇలా ఉంటాయంట. సో, నేను 3 యాస్పెక్ట్సే చూపిచ్చాను మీకు. మొట్టమొదటిది దేవుని వాక్యం దగ్గరికి రాకుండా వాళ్ళు చెప్పాల్సినంత అబద్ధం అంతా చెప్తారు. నంబర్ 1. నంబర్ 2 వాళ్ళకి అపవిత్రమైన జీవితం ఉంటది. నంబర్ 2 వాళ్ళకి అపవిత్రమైన జీవితం ఉంటది. నంబర్ 3 వాళ్ళకి మాస్ ఫాలోయింగ్ ఉంటది. విపరీతంగా జనాలు కొంతమందైతే మీకు తెలుసు గదా! వీళ్ళ డైలాగ్స్ సినిమా డైలాగ్స్ లాగుంటాయి. వీళ్ళు డైలాగ్స్ ఏస్తుంటే వీళ్ళలో గూడా ఏస్తుంటారు. మామూలు ఫాలోయింగ్ గాదు. వీళ్ళలో ఏస్తామంటే అది మామూలు ఫాలోయింగ్ గాదు. సో, మిగిలిన 2, 3 లక్షణాలున్నాయి. చాలా ఇంపార్టెంటు. చాలా సర్వేలు అమెరికాలో జరుగుతున్న సర్వేలు నిజానికి నేను ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో గూడా వింటున్నటువంటి విషయం ఏంటంటే, చాలామంది కాపరులు, చాలామంది బోధకులు చాలా అపవిత్రమైన జీవితం జీవిస్తున్నారు. అమెరికాలో అయితే 60% పైనే ఉంది. ఎక్స్‌ట్రా మ్యారిటల్ అఫైర్సు, ఇల్లీగల్ అఫైర్సు, తాగుడు ఇవన్నీ గూడా బోధకుల జీవితాల్లో విపరీతంగా ఉన్నాయని సర్వేస్ చెప్తున్నాయి. నేను మరలా చెప్తున్నాను. నేను చెప్తున్నటువంటిది నిజమే. దేవుని వాక్యమే చెప్తుంది. దేవుడే చెప్తున్నాడు. పేతురు చెప్తున్నాడు. నాకు నాకు కూడా భయమేస్తుంది. ఇప్పుడు ఎవరైనా పిలిస్తే ఎక్కడికైనా ఎళ్ళాలంటే నేనెళ్ళి అక్కడ అక్కడ వాళ్ళతో కూర్చున్నాననుకోండి, ఇప్పుడు ఏమంటారు? నన్నేమంటారు? ఇప్పుడు సాక్ష్యం కాపాడుకోవాల్సిన బాధ్యత నాది. నేను ఎక్కడికి ఎళ్ళాల్సిన అవసరం లేదు. నా సంఘం ఉంది.
దేవుడు నాకిచ్చినటువంటి గొర్రెలున్నారు. వాళ్ళకి నేను లెక్క జెప్పాలి. వాళ్ళ ముందు నా జీవితం పెట్టాలి. నేను ఎటు ఎటు ఎళ్ళకు నేను చెప్తున్నాను. ఇక్కడి నుంచి నేను విశాఖపట్నం నుంచి కదలబోవటానికి ముందే చెప్తాను. నేను ఏ ట్రైన్ ఎక్కుతున్నాను, నా బోగీ నంబర్ ఎంతుంది, నా సీట్ నంబర్ ఎంతుంది. 15 మందికి చెప్తాను అట్‌లీస్ట్ మన చర్చ్‌లో. నేనేం జేస్తున్నానో. ఎందుకంటే నాకు భయము. ఎక్కడ అపవిత్రత రాకూడదు. మన చర్చ్‌లో ఉన్న సర్వెంట్స్‌కి నేను చెప్తాను. నేను ఎడమ వైపుకి కాలేస్తే మీరక్కడ నిలబడి నన్నాపాలి. నేను కుడి వైపుకి కాలేస్తే మీరక్కడ నిలబడి నన్నాపాలి. నేను స్ట్రెయిట్‌గానే ఎళ్ళాలి. నేను పాపం చేస్తుంటే మీరు నన్ను ఎళ్ళనివ్వకూడదు. లేకపోతే మీరెందుకు నాతో పాటు కూర్చొని సర్వెంట్స్‌గా నాతో పాటు పరిచర్య చేయడం ఎందుకు? పాపం చేయకుండా కాపరిని భద్రం చేయాల్సిన బాధ్యత మీ మీద కూడా ఉంది. లాస్ట్ 2 లక్షణాలు చెప్తాను. చెప్పిన తర్వాత మనం ఈ 3 వచనాలు అయిపోతాయి. నంబర్ 4 నాలుగోది. ఫస్ట్‌ది వీళ్ళు దేవుడి వాక్యం దగ్గరికి రానీయకుండా వాళ్ళ కథలతో పాటు కల్పనా కథలు, తర్వాత భిన్నాభిప్రాయాలు బోధిస్తారు. నంబర్ 2 వీళ్ళకి అపవిత్రమైన జీవితం ఉంటది. నంబర్ 3 వీళ్ళకి మాస్ ఫాలోయింగ్ ఉంటది. అండ్ నంబర్ 4 వీళ్ళు వీళ్ళ మైండ్ అంతా గూడా, వీళ్ళ మైండ్ అంతా గూడా క్యాష్ మీద ఉంటది. దేని మీద ఉంటది? దేని మీద? క్యాష్. క్యాష్. వాళ్ళు ఏది లెక్కేసినా, ఏది ఆలోచించినా, ఏం జేసినా అల్టిమేట్‌లీ వాళ్ళ గోల్ ఏంటంటే ఎంత సంపాదించాను? అదే వాళ్ళ గోల్. ఎంతుంది ఆస్తి? ఎంత పోగేశాను? ఎంత సంపాదించాను? నా సామ్రాజ్యం సైజ్ ఎంత? సో, బేసికల్‌గా వాళ్ళ గోల్ అంతా గూడా దేని మీద ఉంటదంటండి? మనీ, మనీ, మనీ. ఎక్కడుంది ఆ మాట? 3 వచనాలు చదివాం గదా! ఎక్కడుంది ఆ మాట? మనీ, మనీ, మనీ అనేటువంటి మాట? ఆ! చూడండి విషయం ఏంటంటే, వాళ్ళ గోల్ అంతా గూడా ఎక్కడుంటదంటండి, అధిక లోబులై అని ఉంది గదండీ! ఆ! అధిక లోబులై. గ్రీడీ అంటాం గదండీ! గ్రీడీ అంటే ఏంటంటే, దీనికి అపోజిట్ ఏంటంటే, కంటెంట్‌మెంట్ అంటాం. అంటే ఏంటంటే, సంతృప్తి. నాకున్న దాంట్లో నేను సంతృప్తిగా ఉండగలను. నేను హ్యాపీగా ఉండగలను. నా జీవితం సంతోషంగా ఉంది. ఆనందంగా ఉంది. దేవుడు నాకు చక్కగా నేను, నా భార్య, పిల్లలు తినటానికి, ఉండటానికి నాకు ప్లేస్ ఇచ్చాడు. నాకిది చాలు, నాకింత చాలు, నాకు ఎక్స్‌ట్రా వద్దు, నాకెక్కువొద్దు అని చెప్పటం మనం కంటెంట్‌మెంట్ అంటాం. సంతృప్తి అంటాం తెలుగులో. మనం ఆహ్, చాలా చోట్ల దేవుని వాక్యంలో కంటెంట్‌మెంట్ చూద్దాం. ఈళ్ళకి కంటెంట్‌మెంట్ కాదు. వీళ్ళకి చాలా, చాలా గ్రీడీ పీపుల్ అంట వీళ్ళు. విపరీతమైనటువంటి లోభత్వము ఉంటదంట. లోభము అనే మాట ఉంది గదండీ! అదేంటంటే ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఎక్కువ కావాలి అనేటువంటి గ్రీడీ. సో, ఇక్కడ వాళ్ళు దాని కోసము ఏం జేస్తారంటే అధిక లోబులై కల్పనా కథలు చెప్చూ మీ వలన లాభము సంపాదించుకుందురు. చూసారండి. ఇప్పుడు డబ్బులే గోల్ అనుకోండి ఒక వ్యక్తికి. డబ్బులే గోల్ అనుకోండి. అసలు మీ పవిత్రత, మీ పరిశుద్ధత, దేవుని వాక్యము, మీరు దేవుడితో నడవటం, సహవాసం, ప్రార్థన ఇవన్నీ ఎందుకండి వాళ్ళకి? వాళ్ళకి ఇవేం అవసరం లేదు. వాళ్ళకి కావాల్సిందేంటి? డబ్బులు. మీకు కావాల్సిందేంటి? ఆశీర్వాదాలు. మీకు కావాల్సింది ఆళ్ళిస్తారు. వాళ్ళకి కావాల్సింది మీరిస్తారు. మీరివ్వాల్సిందేంటి? మీరు డబ్బులిస్తే చాలు వాళ్ళకి. వాళ్ళకి కావాల్సింది డబ్బులే. మీకు కావాల్సిందేంటి? దేవుడు నన్నెప్పుడు ఆశీర్వదిస్తాడు? ఇంకా ఎప్పుడు ఆశీర్వదిస్తాడు? ఇంకా నాకెప్పుడు ఆస్తి ఎక్కువొస్తది? ఇంకా నేను గొప్పోడిని ఎప్పుడవుతాను? ఆయనేమంటాడంటే, దేవుడు నాతో చెప్తున్నాడు ఈరోజు పట్నాయక్ గారు. దేవుడు మీకు గ్యారంటీగా మిమ్మల్ని చాలా ఉన్నతమైన స్థితికి తీసుకెళ్తాడు. ఒక 500 ఎకరాలు దేవుడు మీకు ఇవ్వబోతున్నాడు. ఇలా చెప్పాననుకోండి నేను పట్నాయక్ గారికి. పట్నాయక్ గారు ఏముంది? పాస్టర్ గారి నోట్లో నుంచి దేవుడు నాకు వాగ్దానం ఇచ్చాడు. నన్ను ఒక 500 ఎకరాలు గలవాడిగా చేస్తాడు. పాస్టర్ గారు ఏం కావాలి మీకు? పాస్టర్ గారంట పరిచర్య చేయటానికి కారు కావాలంట. అర్జెంట్‌గా కారుంటే ఎక్కడ పడితే అక్కడికి ఆయన ఎళ్ళిపోతాడంట. ఎక్కడ పడితే అక్కడికి ఎందుకెళ్ళాలి అసలు నువ్వు? ఎక్కడ పడితే అక్కడికెళ్ళాలంటే ఎప్పుడు పడితే అప్పుడు ఎళ్ళాలంటే పాస్టర్ గారికి ఏం కావాలి? కారు కావాలి. ఒక 25,00,000 అవుద్దంటండి. పట్నాయక్ గారు ఇప్పటికిప్పుడెళ్లి ఉన్న బంగారం అంతా అమ్మేసి అవసరమైతే లోన్ పెట్టి ఎలాగైనా పాస్టర్ గారికి ఏం కొంటారు? కారు కొంటారు. సో, ఆయనకు గావాల్సింది ఆయనకిచ్చేసాను. నాకు గావాల్సింది నాకిచ్చేసాడు. ఇది యాక్చువల్‌గా జరుగుతుంది. వాళ్ళు సంతృప్తి పడరంటండి. వాళ్ళకి ఒక రూ. 1,00,00,000 వచ్చిందనుకోండి, 10,00,00,000 టార్గెట్ పెట్టుకుంటారంట. 10,00,00,000 వచ్చిందనుకోండి, 100,00,00,000 టార్గెట్ పెట్టుకుంటారంట. 100,00,00,000 వచ్చిందనుకోండి, 10,00,00,000 టార్గెట్ పెట్టుకుంటారు. 10,00,00,000 వచ్చిందనుకోండి, 10,000,00,000 టార్గెట్ పెట్టుకుంటారు. నేను జోక్‌గా చెప్తున్నాను అనుకున్నారా? 10,000 టార్గెట్ రీచ్ అయిన ఒకాయనున్నాడు. 10,000 ఆల్రెడీ రీచ్ అయిపోయాడు. నెక్స్ట్ మరి 10-1,00,00,000కెళ్తాడేమో నెక్స్ట్ టార్గెట్.
ఆల్రెడీ 10,000,00,00,000 సంపాదించాడు. అది చాలదంట. నెక్స్ట్ టార్గెట్ 1,00,00,000,00,000. నేను చెప్తుంది ప్రీచర్, బోధకుడు నేను చెప్తుంది. నేను చెప్తుంది రాజకీయ నాయకుల గురించి గాదు. నేను చెప్తుంది దేవుని వాక్యం చెప్పేటువంటి బోధకుల గురించి చెప్తున్నాను. అర్థమైందండి? వాళ్ళ టార్గెట్ ఎంత కూడా దేని మీద ఉంటదంట? మనీ, మనీ, మనీ. మనీ టార్గెట్ పెట్టుకొని పని చేస్తారంట అబద్ధ బోధకులు. నెక్స్ట్, నెక్స్ట్ పాయింట్. ఇంకా నేను డీటెయిల్‌గా ఎళ్ళవసరం లేదు కదా! ఎంతమంది బంగారం దేవుడికిచ్చారో నాకు తెలీదు మీలో. దేవుడి సేవ అని ఎంతమంది బంగారం అమ్మేసారో నాకు తెలీదు. ఎంతమంది అప్పులు చేసి, లోన్‌లు తెచ్చి, బజాజ్ ఫైనాన్స్ లోన్‌లు దేవుడికి సేవకి ఇచ్చినోళ్ళు ఎవరైనా ఉన్నారా? నాకు తెలీదు ఎంతమందున్నారో. మీరు ఆల్రెడీ మోసపోయారు. మీరు గనక నా కారు కొన్నారనుకోండి, నెక్స్ట్ 20 ఏళ్ళు మీరు బయటికి రారు చెప్తున్నాను. అర్థమైందా? నెక్స్ట్ 20 ఏళ్ళు మీరు లోన్ ఈఎంఐ కడతానే ఉంటారు. నేను కారులో తిరుగుతుంటాను. మీకొచ్చేదేంటి? మీకు ఈఎంఐయే మిగులుతది. కారు నాకు, ఈఎంఐ మీకా? మరి 500 ఎకరాలు? 500 ఎకరాలకు కూడా ఒక కథ చెప్తాడు. అదేంటంటే, ఆ కథేంటో చెప్తాను. ఆ కథేంటంటే, దేవుడు నాకు చెప్పింది నిజం. మీరు విన్నది గూడా నిజమే. కానీ, ఈ మధ్యలో మీరు చేయకూడనిదేదో జేశారు. దేవుడు ఇద్దామనుకున్నాడు. ఆల్‌మోస్ట్ ప్యాకెట్‌లో పెట్టాడు. ప్యాకెట్ జాగ్రత్తగా కట్టాడు 500 ఎకరాలు. ప్యాకెట్ మీ దగ్గరికి రాబోతా ఉంది. ఆ టైంలో మీరేం జేశారు? చేయకూడని పాపమేదో చేశారు. ఆ ప్యాకెట్ ఏమైందిప్పుడు? వెనక్కెళ్ళిపోయింది. మరి కారు వెనక్కెళ్ళదు గదా! ప్యాకెట్ వెనక్కెళ్ళిపోయింది. ఈఎంఐ గూడా వెనక్కెళ్ళదు గదా! మీరు బుక్ అయిపోయారు. జీవితకాలం బుక్ అయిపోయారు. ఎంత మోసం జేస్తున్నారండి. ఎంత మోసం జేస్తున్నా గూడా మీరు ఆళ్ళ దగ్గరికెళ్తున్నారంటే, వాళ్ళకి డబ్బులిస్తున్నారంటే, మీరెంత తెలివిగల్లోళ్ళో చూడండి. మామూలు తెలివిగల్లోళ్ళు గాదు మీరు. ఎంతమంది మోసం జేశారు. ఎంతమందిని మోసం జేసి, ఎన్ని లక్షలు సంపాదించి, ఎన్ని లక్షలు పోగేసుకున్నారు. చూడండి ఇంకోటేంటో చెప్పమంటారా? వీళ్ళకి డబ్బు గ్రీడీనెస్ గురించి ఎవ్వరికీ తెలియనివ్వరు. ఇంకొక ఇంపార్టెంట్ ఏంటంటే, ఎవరికీ తెలియనివ్వరు. అసలు వాళ్ళ చర్చ్‌లో ఎంత కానుకలొస్తున్నాయో, ఎన్ని కానుకలొస్తున్నాయో ఎవ్వరికీ తెలీదు. ఆయన వైఫు, ఆయన పిల్లలు వాళ్ళు తప్ప ఎవ్వరికీ తెలీదంట. వాళ్ళ కంట్రోల్‌లోనే ఉంటదంట. పాస్టర్ గారు ఇంక అక్కడ ఉండగానే పెద్ద నోట్లు ఎళ్ళిపోతాయంట ముందు పాస్టర్ గారి దగ్గరికి. మిగిలిన చిల్లరంతా తర్వాత వస్తదంట. తర్వాత పంపించండి చిల్లర అంటాడండి. ముందు పెద్ద నోట్లన్నీ కలెక్ట్ చేసి ఆయనకి ఇచ్చేసేయాలంట. ఆయన ఆయన ఆరాధన అయిపోయి బయటికెళ్ళేటప్పటికే పెద్ద నోట్లన్నీ గూడా ఆయన బ్యాగ్‌లో, కార్‌లోకి వచ్చేయాలి. మిగిలిన రూ. 100, రూ. 10 కానుకలు చిన్న చిన్న చిల్లర అంతా గూడా తర్వాత ఇంటికి వ్యాన్‌లో వస్తదంట. ది ధనదాహం. ఏం దాహం ఉంటదంట వీళ్ళకి? ధనదాహము ఉంటదండి. మీరు టెక్స్ట్‌లో కనపడుతుంది గదా! టెక్స్ట్‌లో ఉందా క్లియర్‌గా? టెక్స్ట్‌లో ఉంది గదా! సో, అంటే ఇప్పుడు ఆ 8 లక్షణాలు చెప్పేసి నేను మిమ్మల్ని పంపించేస్తే మీకు అర్థమయ్యేది గాదు. చదివేసి వాటి అర్థం చెప్పేస్తే అర్థమయ్యేది కాదు. అందుకే వాళ్ళ జీవితం చూపిస్తాను మీకు. వాళ్ళ డైరెక్షన్ చూపిస్తాను. వాళ్ళ ఎండ్ ఏంటో చూపిస్తాను. సో, ఇప్పుడు 4 చెప్పండి మళ్ళీ. దేవుని వాక్యం దగ్గరికి రానివ్వరు మనల్ని. దేవుని వాక్యం చెప్పరు. అబద్ధ కల్పనా కథలన్నీ చెప్తారు. భిన్నమైన కథలన్నీ చెప్తారు. కానీ దేవుడి వాక్యం దగ్గరికి మనల్ని రానివ్వరు. నంబర్ 1. నంబర్ 2 పాపపు జీవితం ఉంటది ఈళ్ళకి. వాళ్ళు పాపపు జీవితం ఉంటది. పాపపు జీవితం జీవించే వాళ్ళని ఏమనరు ఈళ్ళు. నంబర్ 3 మాస్ ఫాలోయింగ్ ఉంటది వీళ్ళకి. అండ్ నంబర్ 4 ధనదాహం ఉంటది. సంపాదన, సంపాదన, సంపాదన. ఇంకా ఎక్కువ సంపాదన. సో, గోయింగ్ ఆఫ్టర్ మనీ, మనీ. ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటో చెప్పమంటారండి? నాకనిపిస్తది ఈ ధనం గురించి ఈ ధనదాహం గురించి ఆలోచించిన ప్రతిసారి గూడా నిన్న గూడా నేను మాట్లాడుతూ బ్రదర్‌తో అన్నాననమాట. ఎక్కువ మనం ఏం పెట్టుకోవద్దండి. కన్‌స్ట్రక్షన్ లాంటివి గూడా ఏం పెట్టుకోవద్దు మనం. ఇంకో పుస్తకం చెప్పడానికి ప్రయత్నం చేద్దాము. ఇల్లు కట్టుకోవటం గురించి మాట్లాడుతూ నేనన్నాను, "మళ్ళీ ఇల్లు కట్టాలంటే దాని చుట్టూ తిరగాలండి. 2 ఏళ్ళు అవుతది. ఈలోపు ఓ 10 పుస్తకాలన్నా చెప్తాను. మళ్ళీ ఇల్లు కట్టుకోకపోతే ఇప్పుడు అద్దెంట్లో ఉండి ఏంటంటే ప్రాబ్లమ్." ఇలా నిన్న ఈవినింగ్ మాట్లాడుకుంటున్నాం మేము. మీరు జాగ్రత్తగా ఆలోచించండి. నిజంగా వీళ్ళకి దేవుని వాక్యం చెప్తే ఈటన్నిటిలో జాగ్రత్త తీసుకుంటారు. వీళ్ళకి దేవుని వాక్యం తెలీదు. ప్రాబ్లమ్ అది. చూడండి, మొదటి తిమోతికి రాసిన పత్రిక 6 అధ్యాయం చదవండి. 6 అధ్యాయంలోకి వెళ్దాం. 6 అధ్యాయము దేవుని వాక్యం తెలిస్తే అసలు ఎందుకు ఇలాంటి ఆశ ఉంటది ఈళ్ళకి? ఇలాంటి ప్రాబ్లమ్‌లో పడకుండా కాపాడుకోలేరా? 6 అధ్యాయము 6 వచనం. సంతుష్టి సహితమైన దైవ భక్తి గొప్ప లాభ సాధకమై సంతుష్టి అంటే ఏంటండి? ఇందాక కంటెంట్‌మెంట్ అన్నాను గదా! సంతుష్టి అంటే ఏంటంటే ఉన్న దాంట్లో సంతృప్తిగా ఉండటం. లేనిది కావాలని
ఏమంటారు? ఇందాక ఆ మాట అన్నాడు కదా! లోభత్వం లేకుండా సంతుష్టిగా అంటే ఏంటంటే, ఉన్న దాంట్లో సంతోషంగా ఉంటాం. నాకున్నది చాలు. నేను సంతోషంగా ఉన్నాను. అది సంతుష్టి సహితమైన దైవభక్తి. ఆ! ఏడో వచనం. మనం ఈ లోకంలోనికి ఏమీయూ తేలేదు. దీనిలో నుండి ఏమీయూ తీసుకొని పోలేము. కాగా అన్నవస్త్రములు గలవారమై ఉండి, వాటితో తృప్తి పొంది ఉందుము. అన్నము, వస్త్రము ఉంటే చాలు. చూడండి 9వ వచనం. ధనవంతులగుటకు అపేక్షించువారు శోధనలోను, ఉరిలోను, అవివేకయుక్తములను, హానికరములైన అనేక దురాశల్లోను పడుదురు. అట్టివి మనుష్యులను నష్టంలోను, నాశనములోనికి ముంచివేయును. జాగ్రత్తగా మీరు గమనించండి. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకొండ్రి. చూడండి, దేవుని వాక్యం తెలిసిందనుకోండి, ఒక కాపరి ఎంత కేర్‌ఫుల్‌గా ఉంటాడు మనీ విషయంలో, డబ్బుల విషయం, సంపాదన విషయంలో. చాలా కేర్‌ఫుల్‌గా ఉంటాడు. ఎందుకంటే అది అతన్ని నాశనం చేయగలదు. డబ్బులే ఒక కాపరిని పాడు చేసే రెండే 2. ఆ రెండిట్లో 2 ఉన్నాయి ఇక్కడ నిజానికి. నేను చాలా సార్లు చెప్తాను ఈ మాట. కాపరిని నాశనం చేసే 2 ఒకటి ధనమైతే, 2 సీక్రెట్ లైఫ్. పాపపు జీవితం. తాగుడు, వ్యభిచారము. అంటే ఇతనికి వాక్యము తెలీదు. వాక్యం తెలీదు. తెలిసినా కూడా ప్రాబబ్లీ దాన్ని సీరియస్‌గా తీసుకోకుండా పక్కకు నెట్టేసాడనమాట. సో, వాక్యం అంత క్లియర్‌గా చెప్తుంది కదా! అయ్యో! మనము మనీ వెనకాల వెళ్ళకూడదు. అది మన అవసరాలకు మన వెనకాల రావాలి. నా నీడ్‌ని ప్రతి అవసరము ప్రభువు తీరుస్తానన్నాడు. ఆయన ప్రభు మన అవసరాలను తీరుస్తాడు. ఉన్న దాంట్లో సంతృప్తి పొందకుండా నువ్వు డబ్బులు ఎనకాల పోతే నీ జీవితమే నాశనం అయిపోతదని దేవుడు ఇక్కడ చెప్పాడనమాట. చూసారండి? ఎంత ప్రాబ్లమ్ ఇది. వాళ్ళకి డబ్బు పిచ్చి విపరీతంగా ఉంటది. వీళ్ళని బట్టి దేవుని నామము, సత్య మార్గము దూషించబడతదంట. వీళ్ళని బట్టి దేవుని నామము, సత్య మార్గము దూషించబడతదంట. ఎక్కడుందండి ఆ మాట? వీరిని బట్టి సత్య మార్గము దూషింపబడును. బికాస్ ఆఫ్ దెమ్ ద వే ఆఫ్ ట్రూత్ విల్ బి బ్లాస్ఫేమ్డ్. వీళ్ళని బట్టి సత్య మార్గము దూషించబడతండి. ఇప్పుడు సత్య మార్గము అంటే ఏంటి? సత్య మార్గము దూషించబడతదని ఉంది కదండి. దాని అర్థం ఏంటంటే నిజమైనటువంటి మార్గము, దేవుని మార్గము. సత్య మార్గము అంటే ఏంటంటే దేవుని మార్గము. దేవుని సంఘము. దేవుని మార్గంలో నడుస్తుంది ఎవరు? దేవుని సంఘము. దేవుని సంఘము, ప్రభువు మార్గము, నిత్య మార్గము, సత్య మార్గము. అంటే నిజంగా ఉన్నటువంటి చర్చ్‌ని, నిజంగా దేవుడితో నడుస్తున్నటువంటి వ్యక్తులని, నిజమైనటువంటి మార్గంలో ఉన్నటువంటి అందరిని కూడా వాళ్ళు దూషిస్తారంట. చూడు క్రైస్తవులు ఎలాంటి వాళ్ళు. చూడు ఇతను ఎలాంటి వాడు. చూడండి, మీరు ఇప్పుడు నేను అబద్ధ బోధకుల గురించి బోల్డ్ అన్ని వీడియోలు ఉన్నాయి. ఎవరు? అన్యులు చేసి పెట్టినాయి అన్నమాట. వీళ్ళ జీవితాల గురించి. ఒక ఆయన డబ్బు గురించి ఇదిగో ఇతనికి డబ్బు పిచ్చి ఉందని పెట్టాడు. ఇతనికి సీక్రెట్ లైఫ్ ఉందని పెట్టాడు. అంటే మన దేవుడు, మన విశ్వాసము, దేవుని వాక్యము, సువార్త, రక్షణ, సంఘము అన్నీ దూషించబడతాయి అంటే వీళ్ళని బట్టి. అన్యజనులు వీళ్ళని బట్టి సత్య మార్గమును, నిజమైన సంఘాన్ని, నిజమైన వ్యక్తుల్ని, నిజమైన దేవుని సేవకుల్ని, దేవుని నామాన్ని, దేవుణ్ణి దూషిస్తారు. వీళ్ళు దుర్మార్గులు. ఈ మార్గమే అబద్ధమైన మార్గం. వీళ్ళ దేవుడే అబద్ధమైన దేవుడు. వీళ్ళ రక్షణే అబద్ధమైన రక్షణ. వీళ్ళ సువార్తే అబద్ధమైన సువార్త అని వీళ్ళను బట్టి సత్య మార్గము దూషించబడుతుందంట. నిజానికి ఈ విషయము చాలా పెద్ద టాపిక్. సత్య మార్గము దూషించబడటం అనేటువంటిది. దేవుని వాక్యం చాలా చెప్తుంది ఈ మార్గం గురించి, సత్య మార్గం గురించి. బట్ నేను చెప్పాలనుకుంది ఏంటంటే దేవుణ్ణి, సువార్తని, నిత్యజీవాన్ని, సంఘాన్ని, రక్షణని అన్నిటినీ అన్యజనులు దూషిస్తారంట. ఎందుకంటే అన్యజనులు చూశారనుకోండి వీళ్ళని చూస్తే ఏమనిపిస్తుంది అంటే వాళ్ళకి తెలుస్తుంది, ఓ ఇతని లైఫ్ సిన్ఫుల్ లైఫ్, ఇతను వెళ్తుంది డబ్బులు వెనకాల. మళ్ళీ ఏం చెప్తున్నాడు? జీసస్ క్రైస్ట్ అంటున్నాడు, బైబిల్ అంటున్నాడు, చర్చ్ అంటున్నాడు. మరి ఎందుకు దూషించబడదు? తప్పకుండా దూషించబడుతుంది. వాళ్ళు అనుకుంటారు, ఏమనుకుంటారు తెలుసా అండి అన్యజనులు? అసలు నిజంగా మన మార్గమే కరెక్ట్, మన విశ్వాసమే కరెక్ట్, మన దేవుడే కరెక్ట్, మన రక్షణే కరెక్ట్, వీళ్ళే రాంగ్ అంట. ఇలాంటి వాళ్ళని చూసినప్పుడు వీళ్ళు నరకానికి వెళ్ళిపోతారంటండి. వీళ్ళు తీర్పులో నిలబడి నరకానికి వెళ్ళిపోతారంట. సో ఆ మాట మనకు చాలాసార్లు మరలా చెప్తున్నాడు కదండి. తమకు తామే శీఘ్రముగా నాశనము
కలుగు చేసుకొనుచు. తమకు తామే శీఘ్రముగా నాశనం కలుగు చేసుకొనుచు మొదటి వచనంలో ఉంది. మూడో వచనంలో ఉంది కదా, వారికి పూర్వము నుండి విధించబడిన తీర్పు ఆలస్యము చేయదు. అంటే తీర్పులోకి వెళ్తున్నారు వీళ్ళు. అంటే వీళ్ళు అనుకుంటున్నారు, నేను ఇంకొక 10 ఏళ్ళు బ్రతుకుతాను, నేను ఇంకొక 20 ఏళ్ళు బతుకుతాను, 100 కోట్లని 1000 కోట్లు చేస్తాను, 1000 కోట్లని 10,000 కోట్లు చేస్తాను, వీళ్ళు అనుకుంటానే ఉన్నారు. కానీ వీళ్ళు ఏమనుకుంటున్నారంటే తీర్పు ఇప్పుడు అప్పుడే రాదు, నాకేం అవ్వదు, నేను బాగానే ఉన్నాను. ఒక అబద్ధ బోధకుడు ఒకసారి ఒక వీడియోలో మాట్లాడుతున్నాడండి. ఏమని మాట్లాడుతున్నాడంటే, భయంకరమైన అబద్ధ బోధకుడు. ఇద్దరు అబద్ధ బోధకులు కూర్చొని మాట్లాడుతున్నారు. ఆ వీడియో చూశాను నేను. నేను అప్పుడు చదువుకుంటున్నాను అమెరికాలో. ఆ వీడియోలో అంటాడు అతను, ప్రార్థన అంటే ఏంటంటే భూమి మీద ఏదైనా చేయటానికి మనం దేవుడికి ఇచ్చే పర్మిషన్ అంట ప్రార్థన అంటే. మనం పర్మిషన్ ఇస్తేనే భూమి మీద దేవుడు ఏదైనా చేయగలడంట, లేకపోతే ఏమీ చేయలేడంట. నాకు అసలు అతను మాట్లాడుతున్నప్పుడు అంటే అసలు తన గురించి తను ఎలా ఊహించుకుంటున్నాడు చూడండి. నేను అసలు భూమి మీద నేను పర్మిషన్ ఇస్తేనే, ప్రార్థన ద్వారా నేను పర్మిషన్ ఇస్తేనే భూమి మీద దేవుడు ఏమైనా చేయగలడు, లేకపోతే ఏం చేయలేడు అంటున్నాడు. నాకు అది చూసినప్పుడు అనిపించింది, వీడు ఎక్కువ కాలం బతకడు అనిపించింది. వీడు ఎక్కువ కాలం బతకడు, వీడికి తీర్పు దగ్గరలో ఉంది, వీడు ఉండడు అని. నేను వీడియో చూసిన తర్వాత సంవత్సరం లోపు అనుకుంటా, ఒకరోజు నేను మా లైబ్రరీలో కూర్చొని చదువుతుంటే ఇండియా నుంచి ఒక బ్రదర్ టెక్స్ట్ పంపించాడు, అన్నా ఇగో వీడు చచ్చిపోయాడు అన్నా అని. ఎవరు ఆడని ఎతికాను నేను. ఎవరంటే వాడే. ఎలా చచ్చిపోయాడో తెలుసా? వాడు వెళ్తున్న విమానం కూలిపోయింది. నేను అన్నాను, ఓహో అయితే ఈ పర్మిషన్ ఇచ్చుంటాడు దేవుడికి కూల్చేయమని నా విమానం. అంత గర్వమా? అంటే నీ దగ్గరికి తీర్పు రాదనుకుంటున్నావా? ఇప్పుడప్పుడే రాదు తీర్పు, చాలా టైం ఉంది, నేను ఇంకా ఎన్ని వేషాలైనా వేయాలని అనుకుంటున్నట్టున్నారు. అంటే నేను ఎన్ని వేసినా నడుస్తుంది, ఎన్ని చేసినా నడుస్తుంది, నా దగ్గరికి ఏమి రాదు అని అనుకుంటున్నారు. అనుకుంటుంటే దేవుడు ఏమంటున్నాడు చూడండి, వాళ్ళకి పూర్వము విధించబడిన తీర్పు వాళ్ళకి ఆల్రెడీ దేవుడు విధించేసాడంట. ఆ తీర్పు ఆలస్యము చేయదు అన్నాడు. అంతేకాదంట, వారి నాశనము నిద్రపోదు. కునికి నిద్రపోవడం అంటే చూడండి, ఎవరు కునికి నిద్రపోతారు? ఎవరైతే కునికి నిద్రపోతూ ఉంటారో వాళ్ళు యాక్షన్ తీసుకోలేరు. ఎవరైతే కునికి నిద్రపోతూ ఉంటారో వాళ్ళు ఏ యాక్షను తీసుకోలేరు. వాళ్ళు అనుకుంటున్నారంట నాశనము కునికి నిద్రపోతుంది అనుకుంటున్నారు కాబట్టే కదా ఇంకా ఎక్కువ అపవిత్రత చేస్తున్నాడు, ఇంకా ఎక్కువ సంపాదించుకుంటున్నాడు. కానీ దేవుడు ఏమంటున్నాడు తెలుసా? అదేమీ కొనకట్లేదు, అదేమీ నిద్రపోవట్లేదు, నువ్వు తీర్పులోకి వెళ్తావు, ఫస్ట్ తీర్పులో నుంచి వెళ్ళగానే నేను నాశనంలోకి పంపిస్తాను, నువ్వేమి కంగారు పడమాకు, నీ జీవితం అంతా నాకు తెలుసు, నీ మొదటి నుంచి ఆఖరి వరకు మొత్తం నీ లైఫ్ అంతా నాకు తెలుసు, నేను యాక్షన్ తీసుకుంటానని దేవుడు చెప్తున్నాడు అనమాట. సో వాళ్ళ లైఫ్ చూడండి ఎంత హారబుల్గా ఎండ్ అవబోతుందో, ఎంత దారుణంగా ఎండ్ అవబోతుందో చూడండి. వాళ్ళు నరకానికి తీర్పు ద్వారా వెళ్ళి నిత్య నరకానికి దేవుడు లేకుండా వాళ్ళు ఎండ్ అయిపోతుంది అనమాట వాళ్ళ లైఫ్. సో నేను వాళ్ళ లైఫ్ మొత్తం చూపించానండి మీకు. వాళ్ళ లైఫ్ మొత్తం ఏం జరుగుతుందో, ఎలా జరుగుతుందో చూపించాను. ఇంకొక పాయింట్ ఉంది, అదేంటంటే అసలు ఎందుకు వీళ్ళ జీవితం ఇలా జరిగింది, వీళ్ళ జీవితం ఎందుకు ఇలా జరిగింది, దానికి కారణం ఏంటంటే, దానికి కారణం చెప్తాను. ఒక మాట అంటాడు పేతురు, ఏమంటాడంటే, తమ్మును కొన్న తన ప్రభువును కూడా వీళ్ళు విసర్జించారు అంటాడు కదండి. ఆ మాట ఉంది కదండి. ఆ మాట మొదటి వచనంలోనే ఉంది, వీరు తమ్మును కొనిన ప్రభువును వారు విసర్జించారు అని. అంటే అర్థమేంటో తెలుసా అండి, వీళ్ళు చర్చి లోపలికి వచ్చారు, చర్చి లోపలే ఉన్నారు అబద్ధ బోధకులు. వాళ్ళు జీసస్ క్రైస్ట్ గురించి చెప్తున్నారు, ఆయన నన్ను రక్షించాడని చెప్తున్నారు, ఆయన రక్తంలో నేను కడగబడ్డానని చెప్తున్నారు, నేను దేవుడి బిడ్డనే అని చెప్తున్నారు, ఆయన కాకపోతే నన్ను ఎవరు పరలోకం తీసుకెళ్తాడు, ఇది ఇలాంటి మాటలన్నీ మాట్లాడుతున్నారు. కానీ నిజానికి వాళ్ళ జీవితంలో ఏం జరిగిందో చెప్పమంటారండి? వాళ్ళు లార్డ్ జీసస్ క్రైస్ట్ని వదిలేశారు. ఆయన కాదు వాళ్ళ ఫోకస్ వాళ్ళే. కొంతమంది ఏమంటారంటే, అయితే రక్షణ పోవటానికి అవకాశం ఉంది కదా, వాళ్ళని కొన్నాడు అంటే అర్థము వాళ్ళు బిలీవర్సే కదా, మరి బిలీవర్స్ ఎలా, ఒక విశ్వాసి ఎలా వదిలేసి ఎలా లోకాన్ని పట్టుకొని, డబ్బులు పట్టుకొని, పాపాన్ని పట్టుకొని నాశనం అయిపోయింది ఎలా వెళ్ళిపోతాడు, రక్షణ పోతుందేమోనని కొంతమంది అంటారు. నిజానికి దేవుని వాక్యము ప్రతి చోట చెప్తుంది, నిజమైన విశ్వాసిని జాగ్రత్తగా దేవుడు భద్రం చేస్తాడు. వీళ్ళు రైట్ ఫ్రమ్ ద బిగినింగ్, మొదటి నుంచి కూడా వీళ్ళు అబద్ధ బోధకులే, వీళ్ళు అబద్ధ విశ్వాసులే. కాకపోతే సంఘంలో ఉన్న అందరికీ ఏం చెప్పాడంటే, మేము బిలీవర్సు, మేము విశ్వాసులు అని చెప్పారు. వీళ్ళు అవిశ్వాసులే, మొదటి నుంచి అవిశ్వాసులే. వీళ్ళు అవిశ్వాసులు కాకపోతే వీళ్ళు దేవుడిని వదిలిపెట్టరు, ప్రభువుని విడిచిపెట్టరు, విసర్జించరు,
విసర్జించటం ద్వారా వీళ్ళ జీవితం ఇలా అవ్వదు. ఇలా అవ్వటం ద్వారా వీళ్ళు నాశనానికి పోరనమాట. సో, వీళ్ళ జీవితం ఎంత ముక్కలు ముక్కలయిపోవడానికి కారణము లార్డ్ జీసస్ క్రైస్ట్‌ని విడిచిపెట్టటమే. సో, ఈ క్రిస్మస్ సీజన్‌లో నా రిక్వెస్ట్ ఏంటో చెప్పమంటారా మీకు? అతి శ్రేష్టమైన జ్ఞానము జీసస్ క్రైస్ట్‌ని గురించినటువంటి జ్ఞానము. కాబట్టి మీరు ఆయనను ప్రేమించండి, ఆయనను హత్తుకోండి, ఆయనను సేవించండి. దేవుని విస్తారమైన కృప మీ అందరికీ తోడుగా ఉండును గాక. థాంక్ యూ వెరీ మచ్.